నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా. మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు. మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్గానే తిరుగుతూ ఉన్నారు. ఈ మాదిరిగా ఇదేమి కొత్తగా జరిగేదేమీ కాదు. మీరు తిడితే ఒక రకంగా ఉంటుంది. అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకి వచ్చినప్పుడు రియాక్షన్గా ఆయన తిడితే మాత్రం ఇంకొక రకంగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రాంబాబు అన్న ఇంటికి వచ్చి 12 గంటలకు 1 గంటకు ఆ ప్రాంతంలో ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగిన విషయమంతా కూడా వివరించి, ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, 10 ఏళ్ళు పరిపాలన చేసిరు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళామొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడాన్ని ఉంటాడా? వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళామొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకొస్తారు. ఆయన ముఖం మందికి చూపియొద్దాడు. మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును, కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. మా జాతిపితకు నోటీస్ ఇస్తావా? మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అందించినట్టే అంటాడు. మీరు ఎప్పుడైనా కొట్లాడిండా ఈ రేవంత్ రెడ్డి ముఖానికి? ఈ రేవంత్ రెడ్డి రాజీనామా చేయవయ్యా తెలంగాణ కోసం అంటే జిరాక్స్ కాగితం పంపిండు. ఒరిజినల్ పంపితే ఆయన తేడా ఆమోదిస్తాడో స్పీకర్ అని జిరాక్స్ కాగితం పంపిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తామంటే తుపాకీ గురిపెట్టి ఎవర్రా జై తెలంగాణ అంటారు అని చెప్పి తుపాకీ గురిపెట్టిన రైఫిల్ రెడ్డి ఈయన తెలంగాణ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడతాడా? జాతిపిత అంటే నీకు తెలుసా? కేసీఆర్ పదవి త్యాగాలు కాదు, ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళకి రెక్కలు వచ్చినాయి. 2023 నుంచి దివాలా తీసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ నడుస్తుంది. దివాలా తీసిన కంపెనీ దివాలా కేసు 23 జూలై నుంచి విచారణలో ఉంటే సిబ్బంది వేతనాలకు డబ్బులు లేవు ఈ కంపెనీ దగ్గర. కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి తమ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక 15 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి. కావాలంటే ఆ వివరాలు కూడా మీ ముందు పెడతాను. అలాంటి కంపెనీకి ఇవాళ సడన్గా, ఇది వాళ్ళదే వెబ్సైట్, 6,000 కోట్ల వర్కులు దివాలా తీసి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి లేని కంపెనీకి 6,000 కోట్ల వర్కులు వచ్చినాయి అంటే తెలంగాణలో వరద వారుతోందంటే ఏ రకంగా మరి ఈ కంపెనీకి వస్తూ ఉన్నాయి. జనవరి 23 నాడు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. మీరు ఎట్లా ఈ దివాలా తీసిన కంపెనీకి మీరు ఎందుకు ఇస్తున్నారు వర్కులు? సుప్రీంకోర్టు ఎన్సీఎల్ఏటీలో ఇంత సీరియస్ విచారణ జరుగుతుంటే, కంపెనీ దివాలా తీసిందని వాళ్ళే చెప్తుంటే, ఎంప్లాయీస్ జీతాలకే డబ్బులు లేక 15 లక్షల రూపాయలు వాళ్ళు లోన్లు తీసుకుంటుంటే ఎందుకు ఈ కంపెనీకి మీరు ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు అంటూ మరి సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. साथियों, तेलंगाना की राजनीति आज एक गंभीर मोड़ पे है. हम कह सकते हैं कि यहाँ के मुख्यमंत्री तुष्टीकरण की राजनीति की पराकाष्ठा पर पहुंचे हुए हैं और उनका मकसद केवल समाज में तुष्टीकरण की राजनीति को आगे बढ़ाना है. उन्होंने तेलुगु लोगों को, तेलुगु भाषा को और इसकी संस्कृति को लगातार दमन किया है और कहीं न कहीं हम लोगों ने उनके उस बयान को भी देखा है जिसमें उन्होंने हमारी संस्कृति को, हमारी सनातनी परंपराओं को
नष्ट करते हुए ये नारा दिया कि कांग्रेस इज मुस्लिम एंड मुस्लिम इज कांग्रेस। ये नारा कहीं न कहीं शर्मसार करता है इस राज्य के मुख्यमंत्री के चरित्र को, जिन्होंने इस प्रकार का बयान दिया और कहीं न कहीं कांग्रेस की चरित्र को सामने किया कि कांग्रेस केवल और केवल मुस्लिम वोट बैंक की राजनीति के लिए आगे काम करती है, जनता के लिए नहीं। तेलुगु देशम और तेलुगु के जो लोग हैं, यहाँ के लोगों के प्रति उसकी कोई भावना नहीं है। రైట్, అవి ఆసక్తికరమైన వీడియోలు ఆ ఏపీకి అలాగే తెలంగాణకు సంబంధించిన వీడియోలు. ఇక అతిథుల పరిచయం: శ్రీ గౌరీశంకర్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు; శ్రీ కేవీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకులు; శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా కొన్ని తెలంగాణ వార్త చూద్దాం. కమిషన్ల సర్కార్, వసూళ్ల రాజ్యం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ ట్యాక్స్, హఫ్తా, కమిషన్ల వసూలే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఆరోపణలు. జాతిపిత మొగుడు పెళ్ళాల ఫోన్లు విన్నోడు జాతిపిత ఎట్లవుతాడు? నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు, నాకు కాదు. సన్నాసి, దొంగ ఎప్పటికీ జాతిపిత కాలేడన్న సీఎం రేవంత్. బినామీ కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్టులు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆరోపణలు. పవన్ కళ్యాణ్కి ఇక్కడేం పని? ఆయన రాజకీయాలు ఆంధ్రలో చేసుకోవాలి. పవన్ చెబితే ఓటేసేవారు తెలంగాణలో లేరు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా. బీజేపీకి మద్దతుగా 6 నుండి పవన్ కళ్యాణ్ ప్రచారం. ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్కి క్లీన్ చిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం. సో ముందుగా గౌరీశంకర్ గారు చెప్పండి, నిన్న బీజేపీ అధ్యక్షుడు వ్యాఖ్యలు కానీ, రేవంత్ రెడ్డి గారు పరుష పదజాలం కానీ, లేదా కేటీఆర్ గారు చేసిన, అఫ్కోర్స్ సుప్రీంకోర్టు ద్వారా వచ్చిందని నేను చెప్తున్నాను అనుకోండి, చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, సో వీటన్నిటి మీద మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్నట్లా, లేక నిజంగానే వీటన్నిటిలోనూ సీరియస్నెస్ ఉందని మీరు అనుకుంటున్నారా? రైట్, తిలక్ గారు చెప్పండి. ఆయన గౌరీశంకర్ గారు వచ్చే లోపు మీకేమనిపించింది? ఈ వార్తల హెడ్డింగ్లు చదివాను కదా, బీజేపీ అధ్యక్షుడు ఆరోపణలు కానీ, కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినంత వరకు ఏ నాయకుడు చేసినటువంటి ఆరోపణలైనా విమర్శలైనా అది అసంబద్ధంగా ఉంటున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గురించి ఒక ఆరోపణ వచ్చిందనుకోండి, ఎంక్వైరీ చేస్తున్నారు, వాడు కూడా ఎంక్వైరీ ఫేస్ చేస్తున్నారు. సరే, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు, అది వేరే విషయం. ఎంక్వైరీకి ఫేస్ చేస్తున్నారు. మరి ఓటు నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి గారు ఫేస్ చేయట్లేదు కదా, అది కూడా కోర్టులో ఉన్నట్టుంది కదా, ఫేస్ చేస్తున్నట్లే. కోర్టులో ఉన్నట్టు ఎవరు వేశారు? మీరు వ్యతిరేకిస్తే ఎందుకు కోర్టులో పెండింగ్ ఉంటుంది? దాన్ని మీరు ఎంక్వైరీ చేయండి అని అడగొచ్చు కదా. అందువల్ల ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేయడం తప్ప నా మీద ఎంక్వైరీ మాత్రం చేయకూడదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. సరే, దాని తర్వాత వస్తాం. ఈ రకమైన విమర్శలు తెలంగాణలో రాజకీయపరమైన విమర్శలు తప్ప వాస్తవాన్ని బయటికి తీయడం కోసం చేసే ప్రయత్నం మాత్రం కాదు అనేది నాకు అనిపిస్తుందండి. అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి, మొన్ననే ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో నాయకత్వ పటిమ మీద ఓరియంటేషన్ క్లాస్కి వెళ్ళి వచ్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత యథావిధిగా నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు, నాకు కాదు. సన్నాసి, దొంగ ఎప్పటికీ జాతిపిత కాలేడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమర్థవంతంగా కరెక్ట్గానే ఉన్నాయా? ఆయన పదజాలం ఎప్పుడు కూడా సమంజసంగా ఉండదండి. అది చాలా తీవ్రమైన అభ్యంతరకరంగా ఉంటుంది. మరి ముఖ్యమంత్రి హోదాకు వచ్చిన తర్వాత కూడా ఆ హుందాతనం ఎందుకు రాలేదనేది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎదుటివాడిని చాలా కటువుగా విమర్శించచ్చు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో హైదరాబాద్లో, తెలంగాణలోనే హైదరాబాద్లో చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు రమిజాబీ మానభంగం జరిగినప్పుడు శాసన మండలిలో చర్చకు వచ్చింది. ఆ టైంలో ముఖ్యమంత్రి హోదాలో చెన్నారెడ్డి గారు ఆ ఇన్సిడెంట్ ని పూర్తిగా ఖండిస్తూ దాని మీద ఎంక్వైరీ చేస్తాం, శిక్షిస్తాం అట్లా డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా చెబుతుంటే రోసీ గారు ఆ రోజున ఏమన్నారు? ఎంత కటుగా మాట్లాడారు. మీ పార్టీ నాయకుడు అధ్యక్షురాల్ని మానభంగం చేస్తే ఎలాగా మాట్లాడతారా అని అడిగారు. సబ్జెక్టు వాదన పటిష్టంగా ఉండాలి తప్ప బూతులు కాదు కదా. ఆ రకంగా మాట్లాడాలి తప్ప
అది కూడా కరెక్ట్ కాదని అప్పట్లో అన్నారు. అది కూడా కరెక్ట్ కాదేమోలేండి, మనం అట్లా దాన్ని సమర్థించదాలం. రోసయ్య గారు అన్నారు లేదు నాకు గుర్తులేదు, కానీ దాన్ని కూడా సమర్థించదాలం. ఆ పాయింట్ చాలా తప్పు, అది కూడా అనుకో. అది కరెక్ట్ కాదు, కానీ ఇవాళ వాడుతున్న నాయకులు వాడుతున్న భాషతో పోలిస్తే అది చాలా చిన్నదే. ఓకే, ఎంత అసభ్యంగా మాడుతున్నారు. రైట్. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ భాష ఏంటి? ఇప్పుడు సూటిగా ఆయన కేటీఆర్ గారు ఒక ఆరోపణ చేశారు, అవినీతి జరిగిందని. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. అటువంటి వాడికి సమాధానం చెప్పకుండా రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక ఆరోపణ చేశారు, దానికి సమాధానం చెప్పరు. ఉన్న విమర్శ సద్విమర్శగా ఉండాలి. రెండోది, ఆయన చేసిన విమర్శ ఎక్కడ కూడా ప్రభుత్వ విధానాలకు సంబంధించి ప్రభుత్వ విధానం మీద మీరు ఇట్లా చెప్తున్నారు అట్లా చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పట్లేదు ముఖ్యమంత్రి గారు. ఎంతసేపు సన్నాసి ఈ మాటలు, దీనివల్ల ప్రజలకి ఏమిటి ఉపయోగం? రైట్ రైట్. శివశంకర్ గారు చెప్పండి, పవన్కి ఇక్కడేం పని? ఆయన రాజకీయాలు ఆంధ్రలో చేసుకోవాలి. పవన్ చెప్తే ఓటేసేవారు తెలంగాణలో లేరు. నిజంగానే బీజేపీకి మద్దతుగా 6వ తేదీ నుండి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా? ప్రచారం నిర్వహించున్నారని పేపర్లో అయితే వార్త వచ్చింది. మరి అది నిజంగా పవన్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మనము ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది సార్. ఎందుకంటే ఇక్కడ చూసి జరిగే పరిస్థితులు చూసాము. తెలంగాణ గురించి ఆయన ఏం మాట్లాడారో గతంలో చూసాము. వారం రోజులు నేను భోజనం చేయలేదు అంటారు. తర్వాత అదే తెలంగాణ కేసీఆర్ గారిని అద్భుతమని పొగిడారు. తర్వాత రేవంత్ గారిని అప్పుడు తిట్టారు. మళ్ళా రేవంత్ గారిని మొన్న వెళ్ళి ఇతనే నాయకుడు అని పొగుడతాడు. అంటే ఆయన స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పట్లనా, కేసీఆర్ పట్లనా, బీజేపీ పట్లనా, చంద్రబాబు పట్లనా, లేదా తనకంటూ ఒక స్టాండ్ ఉందా అనేటువంటిది తను తెలుసుకోవాలి. మొన్న ఏది కూకట్పల్లి సంబంధించిందంతా కూడాను కార్పొరేషన్, గత కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆయన ఆడావిడి చేసేసి మొత్తం పోటీ పెట్టాడు. దాని నుంచి ఎక్కడా కూడాను 3 డిజిట్ కూడా రాలేదు. ఎక్కడ కూడాను 100 ఓట్లు కూడా దాటినటువంటి సందర్భాలు లేవు. మొత్తం అంతా పెట్టి తర్వాత పొత్తుల్లో అక్కడ పెట్టుకొని ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆడాయిడా పెట్టి చేశాడు. ఎక్కడా కూడా ఆయన ఏంటంటే సార్, జస్ట్ తన ఎగ్జిస్టెన్స్ కోసమో లేకపోతే మీడియాలో ప్రచారం కోసమో, లేదా చంద్రబాబు నాయుడు ఏమని చెప్తే గనక అక్కడ ఇక్కడ ఏమన్నా ఉంటే ఆంధ్ర ఓట్లు కొన్ని 100, 200 ఓట్లు చీల్చి రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటిది ఏమైనా ఇక్కడ ఆలోచన చేస్తే ఆ కాల్కులేషన్ ప్రకారం ఏదన్నా చేయాల్సిందే తప్ప తనకంటూ రాజకీయాల్లో ఒక వ్యక్తిత్వం ఉండి తన పార్టీ కోసము, తన సిద్ధాంతాల కోసము, ఇది మన సిద్ధాంతాలు అనేటువంటి చెప్పేటువంటి ఆలోచన లేవు. బీఎస్పీ అంటాడు, జనసేన అంటాడు, తెలుగుదేశం అంటాడు, కాంగ్రెస్ అంటాడు, బీఆర్ఎస్ అంటాడు, బీజేపీ. ఎక్కడ సార్ ఏ పార్టీకి ఇప్పుడు తరపున వెళ్తున్నాడో ఆయన అనేటువంటిది క్లారిటీ ఉండాలి. సొంతంగా పోటీ పెడుతున్నాడా, లేదా ప్రచారం చేసేప్పుడు రేవంత్ రెడ్డిని ఏమన్నా పాలసీ ప్రకారం రేవంత్ రెడ్డిని ఏమన్నా తప్పులు పడతాడా, లేకపోతే కేసీఆర్ ని తప్పులు పడతాడా, లేదా బీజేపీని తప్పులు పడతాడా? ఆయన దేనికి పోటీ చేస్తున్నారు, ఎవరికి మద్దతుగా చేస్తున్నారు అనేటువంటిది కార్యకర్తలు బీజేపీకి మద్దతుగా చేస్తారట. అదే సార్, పేపర్లో బీజేపీ మద్దతు, కానీ ఎక్కడ ఏం చేస్తారు? ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కు ఉపయోగపడాలని ఉద్దేశం అంటారా మీ అభిప్రాయం? అంతే కదా సార్, రేవంత్ రెడ్డి ఉపయోగపడే విధంగా చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్తే ఆ డివిజన్ లో తిరగడమో ఇంకోటి ఉంటుంది. కానీ బీజేపీకి చేసినటువంటిది దాఖలాలు తెలంగాణలో మనం చూసామా సార్? మన జూబ్లీస్ ఉప ఎన్నికప్పుడు కూడా తిరగలేదు. వాంటెడ్ గా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు మహారాష్ట్రకి, బీహార్కి చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈయన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా వెళ్ళి తిరిగారు కదా. మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అక్కడ వీళ్ళు ప్రచారం చేస్తే బీజేపీ మద్దతుగా, బీజేపీకి ఓట్లు పెరిగితే రేవంత్ రెడ్డి అభ్యర్థి ఓడిపోతాడని చెప్పి వీళ్ళ ప్రచారానికి కూడా వెళ్ళలేదు. ఇది జగమెరిగిన సత్యం. ఇది తెలంగాణ వాదులకే కాదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా జగమెరిగిన సత్యము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేస్తారంటే, చంద్రబాబు నాయుడు ఏమో పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా ఇబ్బంది జరగకూడదని ఆయన ఆలోచన చేస్తే, చంద్రబాబు నాయుడు గారు రేవంత్కి ఏ విధంగా ఇబ్బంది జరగదు ఆయన ఆలోచన చేస్తాడు. ఇండైరెక్ట్ గా చంద్రబాబు ఆలోచన ప్రకారం ఈరోజు డివిజన్లు కూడా మనం గమనిస్తే కనుక ఎక్కడైతే బీజేపీకి ఓట్లు ఎక్కువ వస్తాయో అక్కడ తిరిగితే ఇండైరెక్ట్ గా రేవంత్ ఉపయోగపడాలనేటువంటి ప్రణాళిక చేసింటారు తప్ప వీళ్ళకి చిత్తశుద్ధిగా బీజేపీకి చేసింటారు అనేటువంటిది మనమైతే నమ్మం సార్. మీదైతే ఎగ్జామ్షన్ మీద మీకున్న అభిప్రాయం జరిగేటువంటి అంతే ఇక్కడ సినారియోస్ బట్టి ఎలా జరుగుతున్నాయి, వాళ్ళ యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని బట్టి మన ఆలోచన ప్రకారం ప్రజల అభిప్రాయాలు మనం చెప్తున్నాం. వాళ్ళ పార్టీ అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. ఇది కాంగ్రెస్ ఆయన తిడుతూ మహేష్ కుమార్ గౌడ్ అయితే పవన్కి ఇక్కడేం పని అంటూ ఆయన గట్టిగానే
మాట్లాడాడు. సరే చూద్దాం ఏం జరుగుతుందో. రవీంద్ర గారు నల్గొండ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం సార్. మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైపోయినట్లుంది తెలంగాణలో. అవును సార్, మన రేవంత్ సార్ అమెరికా స్టాన్ఫోర్డ్కి వెళ్ళి 21st సెంచరీ లీడర్షిప్ గురించి క్లాస్ తీసుకునేది అప్పటి నుంచి మార్చుదాం అనుకున్నాను సార్. ఆయన మాటలు మారట్లేదు. ఏమంటారు, జాగ్రత్తగా మాట్లాడండి, అభ్యంతరకర పదాలు. అభ్యంతరకరం కాదు సార్. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళారు కదా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి హార్వర్డ్ కదా, హార్వర్డ్ అమెరికాలో యూనివర్సిటీకి వెళ్ళి 21st సెంచరీ లీడర్షిప్ గురించి క్లాసెస్ తీసుకొని వచ్చింది సార్ 5 రోజులు. అయినా కొద్దిగా మాట్లాడేమో, కొద్దిగా జనాలకు ఏమొస్తామో వాటి గురించి మాట్లాడుతున్నాం అనుకున్నాం, కానీ నేను అతను మాట్లాడేది చాలా అపేక్షణీయం సార్. అది కరెక్ట్ కాదు. లేదు సార్, చాలా తప్పండి. తెలంగాణ ఉద్యమంలో ఆయన లేదు అసలుకి. తెలంగాణ ఉద్యమం చేసిన ఆయన గురించి ఆయన మాట్లాడలేదు సార్. అసలు జాతి అంటే ఒక కులం కాదు కదా సార్. ఇంకోటి జాతి అనేది ఒక కులం కాదు. జాతి అంటే తెలుగు జాతి అంటాం, భారత జాతి అంటాం. అసలు ఆయనకి ఏం అవగాహన లేదు. ఇంకోటి ఆయన చాలా ఇంకొక పాయింట్ సార్, కాంగ్రెస్ పార్టీకి చాలా అన్యాయం చేస్తుంది సార్ అతను. అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకసారి దాని గురించి ఆలోచించారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్నాయండి కూటమి ప్రభుత్వాన్ని మొత్తం అనేది. ఫ్యూచర్ లో కూడా కాంగ్రెస్ కి సెంట్రల్ లో టీఆర్ఎస్ తో కూడా వస్తూ ఉండొచ్చు. ఇలా మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ కూడా చేయరు వాళ్ళు. అది ఎట్లా చెప్తాలే కానీ మీ అభిప్రాయం కావచ్చు. కానీ బాబు జంగిల్ రాజ్ భయానక పాలనతో ప్రజాస్వామ్యం ఖూని, చంద్రబాబు సర్కార్ అరాచక పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ధ్వజం, ఖచ్చితంగా ప్రతిఘటన. ఇదంతా కూడా జంగిల్ రాజును తరిమి కొడదాం అంటూ నిన్న జగన్ గారు విశేషమైనటువంటి జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన పర్యటిస్తూ ఆయనకు స్వాగతం పలికిన తీరు అందరినీ విస్తుపోయేలా చేసింది. ఎన్ని అడ్డంకులు ఆటంకాలు కల్పించినా కూడా జనం వాళ్ళంతటికి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చినట్లు కనిపించిందా లేదా? అలాగే ఆయన మాట్లాడింది కూడా సూటిగా. ఆయన కొన్ని ప్రశ్నలు వేసి, కొన్ని విమర్శలు చేసి, కొన్ని వాస్తవాలు చెబితే జీర్ణించుకోలేని ఎల్లో మీడియా మాత్రం వక్రీకరించి యథాప్రకారం రాంబాబు అన్న చేసిన తప్పేంటి, 2 తిట్లు తిట్టారా అని అన్నారంట జగన్ గారు. ఈనాడు వాళ్ళు దిక్కుమాలిన రాతలు. ఏమండి తిలక్ గారు చెప్పండి, ఇవి దిక్కుమాలిన రాతలు కాదా? రాంబాబు అన్న మీద దాడి చేశారు, బూతులు తిట్టారు, దానికి రియాక్షన్గా ఆయన మాట్లాడారు. అయినా కూడా పెద్ద మనిషిగా విజ్ఞతగా ఆయన వెనక్కి తీసుకున్నాడు అని చెబితే, అది కాకుండా ఇట్లా రాయటం అది ఒక యాంగిల్. ముందుగా జనం వచ్చిన తీరు, ఎక్కడికక్కడ చెక్ పోస్టులని అవని బీభత్సంగా అడ్డుకోవడానికి ప్రయత్నించినా జనం ఎందుకు వచ్చారు? ఇదంతా కూడా జనం చంద్రబాబు పాలన ఆటవిక పాలన రాజ్యంగా మారింది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ల పద్ధతులు బాగోలేదనే అభిప్రాయంతో వచ్చారా, లేక కేవలం జగన్ గారి మీద అభిమానంతో వచ్చారా, లేదా 2 కలిసి వచ్చారా? తిలక్ గారు. కేసరేదు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు వాడు సాధారణంగా ఏంటంటే ఇటువంటి సందర్భాల్లోనూ లేకపోతే ఎన్నికల సమయంలోనూ వాడు అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. అది కేవలం అభిమానం అయితే వాడు పెట్టే సభలకు మాత్రం పరిమితం అవుతూ ఉంటాడు. ఇక్కడ పోలీసు ఆంక్షలను ధిక్కరించి రోడ్డు మీద రావడం, వెహికల్స్ మీద రావడం, ఎక్కడా కూడా పోలీసులు కూడా ఖాతరు చేయకుండా జగన్ గారిని ఫాలో అవడం. ఇందాక ఎవరో మిత్రుడు అంటున్నారు, నేపాల్లో జన్ జెడ్ వచ్చింది కదా, అట్లా ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసిన తీరు కనిపించిందని ఒక ఆయన ఎవరు వ్యాఖ్యానించారు. అఫ్కోర్స్ ఆ స్థాయిలో మనం పోల్చకూడదేమో కానీ, బట్ ఆ రకమైన స్పిరిట్, ఈ ఆటవిక పాలన ఏంటి అన్న కోపంతో కూడా జనం రగిలిపోతున్నారనే భావన కలుగుతుంది కదా. ఇప్పుడు ఒకటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పద్ధతుల్ని ప్రజలు ఎంతగా ఛేదరించుకుంటున్నారనేది బయటికి రాదు కదా. ఎవరు రాసేవాళ్ళు, ఎవరు మీడియా మొత్తం వాళ్ళదే 90%. అది ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతుంది? ఇటువంటి సందర్భాల్లో బయటకు వస్తుంది. అదే జరిగింది. రెండోది, జగన్ గారి పట్ల అభిమానం ఉండొచ్చు, కానీ ప్రభుత్వం చేస్తున్న పనుల మీద వ్యతిరేకత ఉంటే ఇంత తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది. అది బహిరంగంగా కనిపిస్తుంది. అది చాలా స్పష్టంగా కనపడింది. రెండోది, మొన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆ రోజు దాడులకు నాయకత్వం వహించినటువంటి ఎమ్మెల్యే జగన్ గారి పర్యటన అడ్డుకుంటామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు.
అడ్డుకోవడమే కాదు, దారి ఖర్చులు కూడా రావు, మీరు వస్తే కనుక అన్నట్టుగా అన్ని చోట్ల దాడులు జరుగుతాయని ఇండికేషన్ ఇవ్వటం, అసలు జనం ఎవరు రారన్నట్టుగా మాట్లాడటం. ఇప్పుడు చూసిన తర్వాత ఆవిడ ఏమంటారనేది, ఆవిడ కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమంటారని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు జనం. నేను ఏమంటానంటే, అక్కడ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆవిడ చైల్డిష్ గా మాట్లాడుతున్నారు తప్ప ఆవిడకి రాజకీయాల పట్ల అవగాహన కానీ ఉందాతనం కానీ ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. ఆవిడ మాటలు అలాగే తీసుకుంటాను నేను. లేకపోతే ఒక నాయకుడు వస్తుంటే, రోడ్డు మీదకి వస్తుంటే అడ్డుకుంటామని ప్రకటన చేయటం ఏంటి? అది ఏంటంటే ఆ పార్టీ నాయకత్వం ప్రభుత్వం ఇస్తున్న దన్ను వలన ఆ ధైర్యం వస్తుంది తప్ప, ఆ మాటలు వస్తాయి తప్ప మరో రకంగా వస్తాయని నేను అనుకోవటం లేదు. ఇక్కడ విషయానికి వస్తే, మీకు ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది అనే విషయానికి వస్తే, ఈ ఎంతసేపు వాడు అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఓ పదం వాడారు, దూషించారు, దుర్భాషలు ఆడేవారు అనే మాట చెప్తున్నారు. ఈ రోజున రాంబాబు గారు వాడారని చెప్తున్నటువంటి పదం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పట్టాభి గారు భోషడికి అనే మాట వాడారు. దాని అర్థం ఏంటి? ఆ అర్థం కూడా జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో, పోలీస్ సంస్కరణ దినోత్సవం సభలో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ పదానికి అర్థం ఏంటనేది. రెండు ఒకటే కదా. మరి ఆ రోజు ఎందుకు కేసు పెట్టలా? ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నారు కదా. అది కూడా దుర్భాషలాడటమే కదా. సందర్భాన్ని బట్టి కేసు పెట్టారు కానీ వెంటనే బెయిల్ వచ్చినట్లుందండి. కాదండి, ఇప్పుడు కాదు పట్టాభి అయింది ఇష్యూవే కాదు, అసలు చంద్రబాబు గారే నీ పుట్టుకే తప్పుడు పుట్టుకని ఇంకా చాలా రకరకాల వ్యాఖ్యలు, సైకో లోకేష్ గారి బూతులు, పవన్ కళ్యాణ్ గారి బూతులు ఇప్పుడు వీడియోలు చాలా రోజు వేయాల్సి వస్తుంది. మాకే విసుగొస్తుంది, వినాలంటేనే ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి మాటలు మాట్లాడిన తెలుగుదేశం పార్టీ వారు ఇప్పుడు అంబటి రాంబాబుని తప్పుపడుతున్నారు. ఆయన ఓపెన్గా చెప్పిన తర్వాత కూడా అది పాయింట్. అసలు విషయాలను వదిలేసి ఆవిడెవరో మహాతల్లి ఎగబడుతూ బండబూతులు తిట్టింది. ఇంతకంటే ఘోరమైన బూతులు తిడితే మరి ఆవిడ మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఒకటండి, రాంబాబు గారు పదం వాడినందువల్ల ఆయన క్షమాపణ చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి. ఏనాటినా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు వాడిన పదజాలానికి క్షమాపణ చెప్పారా? ఏనాడు చెప్పలేదు కదా. అవును. ఎలా క్వశ్చన్ చేస్తారు ఇవాళ? అసలు ఈ సమస్య అంతరికి మూల కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వాడు పార్టీ మీటింగ్లోనో ప్రభుత్వంలోనో కేబినెట్లోనో మాట్లాడుతూ రాష్ట్రంలో హింస సృష్టించడం కోసం వైసీపీ ప్రయత్నం చేస్తోంది అని చెప్పి ఆరోపణ చేశారు. కేసరి గారు ఒక నిమిషం టైం ఉన్నాక, ఎందుకంటే మళ్ళీ సందర్భం రాదు. ఈ ఆరోపణ చేసింది వైసీపీ హింస సృష్టికి ప్రయత్నం చేస్తోందన్నారు. ఎవరు హింస సృష్టి ప్రయత్నం చేస్తున్నారు? అసలు ఈ సమస్య మూలం ఎక్కడ? మొట్టమొదటి ఈ సమస్య మొదలైంది ఎక్కడ? లడ్డూలో జంతు కొవ్వు కలిసిందనే మాట దగ్గరికి మొదలైంది. ఎవరు కారణం? చంద్రబాబు నాయుడు గారు. ఆ మాట ఎంక్వైరీ చేశారా? పోయిన ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడితే ఆయన ముందు ఉన్నటువంటి రిపోర్ట్ ఏమిటి? బయట పెట్టండి. ఆ రిపోర్ట్ ఎవరిచ్చారు? ఆ కాపీ బయట పెట్టండి, ప్రెస్ మీట్లో పెట్టండి, లేదా అఖిలపక్ష సమావేశం పెట్టి బయట పెట్టండి. ఏమీ లేకుండా నాకు ఎవరో చెప్పారు అని అంటే ముఖ్యమంత్రి హోదాలో అలా మాట్లాడొచ్చా? అక్కడి నుంచి సమస్య మొదలైంది. సరే, తర్వాత మీరు ఎంక్వైరీ కమిషన్ వేయలేదు, కమిటీ వేయలేదు. సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి సిట్ వేయించారు. వేస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉన్నారు కదా, అధికారులు కూడా. ఆ సిట్టుని సుప్రీంకోర్టులో వ్యతిరేకించాలి కానీ బహిరంగంగా వచ్చి ఆ సిట్టు కరెక్ట్ కాదు. ముందు 10 రోజుల పాటు వాళ్ళు వాదించారు, ఏమని సిట్లో వైసీపీకి వ్యతిరేకంగా ఉంది, జంతుకు కలిసిందని. మరి ఆ అభిప్రాయం మీకు ఉన్నప్పుడు మళ్ళీ సిట్ ఎందుకు, మళ్ళీ కమిటీ చేస్తానని మీకు చెప్పారు అంటే సిట్ విషయంలో మీరు చెప్పిన అబద్ధాలనే కదా. అక్కడే కదా ఇదంతా వచ్చింది వివాదం. సుప్రీంకోర్టు సిట్ ఎప్పుడైతే ఇచ్చిందో దాని గురించి మీరు వివాదం చేయకపోతే ఈ గొడవ వచ్చేది కాదు కదా. ఆ తర్వాత మీరు ఫ్లెక్సీ పెట్టడం ఏంటి? సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి సిట్లో ఉన్న అంశాలని వక్రీకరిస్తూ, హిందూ మతానికి అన్వయిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేస్తూ మీరు చెప్పడం అంటే ఏంటి? మత విద్వేషాలు రెచ్చగొట్టడం కదా. మూలం ఇది కదా. అందువలన ఈ మత విద్వేషాలు కానీ, హింసను ప్రేరేపించడం కానీ, వీటన్నిటికీ కారకులు, మూల కారకులు మీరు. మళ్ళీ వైసీపీ మీద ఆరోపణ చేస్తారు. ఇప్పుడు
మీరు అంబటి రాంబాబు గారు ఒక పదం అన్నారని మీరు దాడి చేశారు. దాడి చేస్తే నేను ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడుగుతున్నా ఇక్కడ. ఈవేళ ఎంత యాగి చేస్తున్నారు కదా లడ్డూలో జంతు కొవ్వు విషయంలో అని, కనకదుర్గ గుళ్ళో శ్రీకాళహస్తి గుళ్ళో క్షుద్ర పూజలు జరిగాయని మీ హయాంలోనే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినాయి. ఎందుకు ఎంక్వైరీ చేయరా? ఎందుకు కమిటీ వేయరా? ఆ రోజున హిందూ మతం గుర్తులేదా? ఆ రోజున హిందూ మతం నాశనమైనా పర్వాలేదా? ఈరోజు హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు హిందూ మతం వ్యతిరేకి ప్రచారం చేయడం కోసం మీరు చేసిన ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాష్ట్రంలో శాంతి భద్రత దెబ్బతినకుండా చూసుకోవాలి. కానీ ఫ్లెక్సీని పెట్టి రెచ్చగొట్టి హింస జరిగేట్టు చూసి, హింస ఎవరు చేశారు? తెలుగుదేశం పార్టీ దాడి చేసింది, అంబటి రాంబాబు కాదు కదా. హింస మీ పార్టీ వాడు చేసి హింసను వైసీపీ సృష్టిస్తుందన్న ఆరోపణ చేయటం ఏంటి? రైట్. ఇది మీకు మీడియా చేతిలో ఉంది కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం. అవును. అట్లాగే చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు. నేను కొన్ని విషయాలు ప్రస్తావించాలి కేసరి గారు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు కాపుల్లో టైగర్ అన్నారు. తప్పేమిటి? 3-4 దశాబ్దాలుగా జరుగుతున్న విషయాలను గమనించినట్లయితే గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణ, అంబటి రాంబాబు టైగర్స్. పైగా వాళ్ళు జరుగుతున్నది ఏంటి? కాపు కులంలో ఎవరికైనా, కులం కాపు కానీ ఇంకే కులం అయినా కానీ కులం పట్ల అభిమానం ఉండటం తప్పలేదు, సహజం. ఆ అభిమానం ఉంటే నీ కులంలో వాళ్ళకి సహాయం చేయండి, వాడు పైకి రావడానికో, లేదా వాడు జీవన స్థితిలో మెరుగుపరచడానికో, వాళ్ళ చదువులకు, హాస్పిటల్ ఖర్చులకు సహాయం చేయండి. ప్రభుత్వ పథకాలు అమలు చేసేటట్టు చూడండి. అంతేగాని కొనపిచ్చిన రెచ్చగొట్టడం ఏంటి? రాంబాబు కాపు నాయకుడు ఎట్లా అవుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటి? ఇది మాట్లాడుతున్నా. నేను ఇంకొక పోస్ట్ కూడా ఒక దాంట్లో వచ్చింది, నేను చెప్తాను. వైసీపీకి తెలుగుదేశం తగాదా అయితే కాపు కులాన్ని ఎందుకు తీసుకొస్తానో మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అసలు ఈ రాష్ట్రంలో కాపు కులం గురించి ప్రస్తావన తీసుకొచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. ఆయనకి ఏం సంబంధం? ఒకసారి కాపు కులం ఏనాడన్నా కాపు కులం గురించి మాట్లాడారా? మీకు అది కూడా చెప్తాను నేను. మీకు లోగడ ఈ రాష్ట్రంలో కాపు కులం అనేది ఉంది కానీ గుర్తింపు అనేది లేదు. ఎప్పుడు వచ్చింది గుర్తింపు? ఏనాడు వచ్చింది? పొంగవేటి మోహన్ రంగా కాపునాడు జరిగిన తర్వాతే గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం ఉద్యమం తర్వాత కాపు కులం అంటే మనం ఇగ్నోర్ చేయకూడదని రాజకీయ పార్టీల్లో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత కాపు కులాన్ని మనం పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా ఉండాలనేది రాజకీయ పార్టీలో అవగాహన వచ్చింది. ఇది కదా క్రమం. ఈ క్రమాన్ని నెమ్మదిగా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు, మీకు కాపు స్పృహ లేదా, కుల స్పృహ లేదా, ఓటేరా, ఇలా కొలపిచ్చి రెచ్చగొట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ వైసీపీకి మౌనిక డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని అడిగింది కదా, కాపు ఆడబిడ్డల మీద దాడి జరిగితే నువ్వు కనీసం మాట్లాడవా, స్పందించవా అని కూడా అడిగితే కూడా సమాధానం చెప్పలేకపోయారు కదా. ఇంతవరకు ఎక్కడ మాట్లాడినట్లు అనిపించలేదు కదా. ఇంకొక పాయింట్ ఏంటంటే, కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక టైగర్ అయితే అయిండొచ్చావు కానీ ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్య విన్నారు కదా. ఆయన వెళ్ళి చంద్రబాబు గారు ఒళ్ళో కూర్చున్న తర్వాత కూడా టైగరే అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఒకటండి, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. చంద్రబాబుతో కూర్చున్నాడు అనుకోవడం కాదు. కాపు కులంలో సంగతి నేను చెప్పేది. ఓకే. ఇప్పుడు ఇంకోటి చెప్తానండి. మీకు ఎవరు కాపులకి న్యాయం చేశారు? వాళ్ళ చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశారంటున్నారు. నేను మొదటి నుంచి చెప్తాను. వంగవీటి మోహన్ రంగా గారు హత్య జరిగిన తర్వాత కొన్ని వందల మంది పోలీసుల్ని కాపు కులానికి సంబంధించిన వాడు రంగాకి మద్దతుదారులనే ఆరోపణ ముద్ర వేసి ఈ జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేశారా లేదా? ఎవరు చేశారు? అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏది? ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగా మరణం తర్వాత జరిగినటువంటి హింసలో సంబంధం ఉందని చెప్పేసి కొన్ని వందల మంది మీద కేసులు పెట్టారు.
ఆ కేసులన్నీ ఎత్తించి ఎవరు ముద్రగడ పద్మనాభం గారు మరి చెన్నారెడ్డి గారు గవర్నమెంట్ లో ఉండి పట్టుబట్టి కేసులు ఎత్తించారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడారా? అసలు ఎక్కడైనా అడ్రస్ ఉన్నారా? ఆ తర్వాత తొలి రైలు దగ్ధం కేసులో కొన్ని వందల మంది మీద కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులు విచారణ చేయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు మాట్లాడారు? ముద్రగడ పద్మనాభం గారు. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు కాపు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాపు పక్షపాతి కాదు. వంగవీటి మోహన్ రంగారావు గారికి రాజకీయాల్లో గుర్తింపు తీసుకొచ్చే సిటీ విజయవాడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు కాపు అభిమాని కాదు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాయండి? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఎవరికి మద్దతుగా ఉన్నాడు? ముద్రగడ పద్మనాభం గారు నిరాదర్శ చేస్తుంటే దాసరి నారాయణరావు గారు హైదరాబాద్ లో సినిమా పరిశ్రమకు చెందినటువంటి కాపు వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి ఇంక్లూడింగ్ చిరంజీవి గారిని కొన్ని నిర్ణయాలు తీసుకుని పద్మనాభం గారికి సంఘీభావం జరపడానికి వెళితే రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో ఆపేశారా లేదా చంద్రబాబు నాయుడు గారు? దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహించవచ్చుగా. రైట్. అప్పుడు కాపు అవసరం లేదు, ఇప్పుడు కాపు అవసరం లేదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ 19 నెలల్లో కాపులకు ఏం చేశాడో చెప్పమనండి ఆయన్ని. ఓకే. అది లేకుండా రైట్. నీకు జనసేన పార్టీలో వాళ్ళకి ప్రయోజనం నీ ఇంట్లో నీ అమ్మకి పదవి కావాలి, నీకు పదవులు కావాలి, ఇవి కదా జరుగుతుంది. చాలా చాలా కోపంగా ఉన్నట్టున్నారు పవన్ కళ్యాణ్ తీరు మీద. రైట్. మళ్ళీ మాట్లాడదాం సార్. మళ్ళీ అసలు ఇష్యూలోకి మళ్ళీ వద్దాము. ఒక్క నిమిషం దయచేసి లైన్లో ఉండండి. నాగేశ్వరరావు గుంటూరు నుంచి. నాగేశ్వరరావు చెప్పండి, నిన్న జగన్ గారికి వచ్చిన జన ప్రవాహం గురించి మీ అభిప్రాయం ఏమి? అలాగే ఇదంతా జనంలో చంద్రబాబు సర్కార్ జంగిల్ రాజుగా మారిందన్న అభిప్రాయంతో వచ్చుంటారా లేక ఇంకేదన్నా కారణమా? హలో, మాట్లాడండి. మీ వాయిస్ సరిగా లేదు మిత్రమా. రైట్. మరొకరు పేరయ్య గారు గుంటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి. టంగుటూరు. ఓకే సార్, అందరికి నమస్తే సార్. నిన్న జగన్ గారి పర్యటన చూసామండి. ఓకే. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఆయన ప్రముఖారి చంద్రశేఖర్ సినిమా చూపిస్తా ఉన్నారు కదా, ఇది జగన్ గారి సినిమాలో ఒక ట్రైలర్ మాత్రమే. ఇది భలే కౌంటర్ మిత్రమా. ఇది ఒక 70 mm సినిమా. నెక్స్ట్ చూస్తారు వాళ్ళు ఖచ్చితంగా కూడా. సార్, నాకు 45 సంవత్సరాల అనుభవం ఉంది సార్ మీ విద్యాప్రదేశ్ నుంచి రాజకీయాల్లో. ఇంత దుర్మార్గమైనటువంటి గవర్నమెంట్ ఈ రూలింగ్ ని నేను ఎప్పుడు కలిగి అసలు ఎక్కడ చూడలేదు మేము. ఖచ్చితంగా ఈ సింగరాయకొండలో దేవాదాయ భూమి కబ్జా చేసి నట్టని రోడ్లు 3 అంతస్తులు మేడగట్టి 1,40,00,000 అమ్ముకుంటే మినిస్టర్ అంటాడు నువ్వు కూడా కబ్జా చేయవు. మోదీస్ అని ఒక కార్యకర్త అక్కడ దాని మీద ఫైట్ చేస్తున్నాడు, దాన్ని తీసేయాలని చెప్పేసి గవర్నమెంట్ కి అప్పచెప్పాలని చెప్పేసి. అది మినిస్టర్ దగ్గరికి పోయి వీళ్ళందరూ కలెక్టర్ జేసీ మొత్తం కలిపించి వాళ్ళు పని చేయకుండా మినిస్టర్ దగ్గరికి పోమంటే మినిస్టర్ గారు ఏం చెప్పారంటే నువ్వు కూడా ఎక్కడైనా కబ్జా చేసుకోవాలి, నీకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పాడు. ఎవరా మీ మంత్రి గారి పేరు చెప్పొచ్చా చెప్పకూడదా? వద్దనుకుంటే ఇబ్బంది. వద్దులే సార్, అవన్నీ మీకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, దాన్ని ఫాలో అవుతాం కదా మేము కూడా. అందువల్ల ఈ ఖచ్చితంగా జగన్ గారు ఇంతకు ముందు ఏదైనా ఇట్లాంటి కామెంట్ చేసినా కూడా సార్ ఇది వద్దు ఇట్లా మాట్లాడకూడదు జగన్ అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మేము ఆహ్వానిస్తున్నాము, ఖచ్చితంగా ప్రతిఘటన జరగాల్సిందే. గౌరీశంకర్ గారు చెప్పండి, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఆ స్థాయిలో మళ్ళీ మాట్లాడటం, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ పదాలు వాడటం కరెక్టేనా? అది సరే, కేసీఆర్ గారిని విమర్శించడాన్ని మనం తప్పట్టుతాం. మరోవైపు బీజేపీ విమర్శలు, ఇంకోవైపు కేటీఆర్ గారి వ్యాఖ్యలు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ జరుగుతున్న హోరాహోరీ ప్రచారంగా చూడస్తారా ఎట్లా? దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? ఎవరైనా కదా, ఏ పొలిటికల్ పార్టీ కూడా, ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా ఇట్లా అసభ్యంగా పదాలు మాట్లాడడం, తిట్టడం మాత్రం మంచిది కాదు. ప్రజల్లో బాగుంటుంది, చులకనగా ఉంటుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి లెవెల్లో మనం, మీరు నేను అందరం చూసాం మనం ఎంతమంది ముఖ్యమంత్రులు, చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, ఎవరు కానీ ఇలాంటి పచ్చి బూతులు తిట్టడం కానీ, ఒకరి మీద ఒకరు అసలుగా అలిగేషన్స్ పెట్టుకోవటము కానీ చాలా దిగజార పాలిటిక్స్ అయిపోతూ ఉంది. అంటే అలా తిడితేనే మనకు క్రౌడ్ పబ్లిక్లో మనకు రెస్పాన్స్ వస్తుంది, పబ్లిక్ బాగా మనకు అప్రిషియేట్ చేస్తారు అనుకుంటారు. కాదు, చాలా తప్పు అది. ఎందుకంటే లాంగ్ రన్లో పీపుల్ డోంట్ యాక్సెప్ట్, వాళ్ళకి లైక్ చేయరు ఇలాంటి తిట్లు.
ఏదైనా కానీ హోందాగా ప్రజెంట్ చేయవచ్చు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారు, కేసీఆర్ గారు తప్పు చేశారంటే దాన్ని ప్రజెంట్ చేయవచ్చు. వాళ్ళ గవర్నమెంట్లో ఇది చేశారు, వాళ్ళు తప్పులు చేశారు, ఇది అని వాళ్ళు చార్జ్ షీట్ ఒకటి పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఎవరైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ద సేమ్ థింగ్ టీఆర్ఎస్ లీడర్స్ కానీ బీజేపీ కానీ ఎవరైనా కానీ వచ్చి బూతులు తిట్టడం కానీ జనాల్లో మంచి కానీ ఇట్ విల్ సెన్స్ ఏ రాంగ్ మెసేజ్. జనాలు కూడా ఏమనుకుంటారు, పబ్లిక్ ఇండ్లలో ఓకే. అయితే 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 బీజేపీ అధ్యక్షుడి ఆరోపణ అట్లాగే కేటీఆర్ గారి ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు కేటీ రామారావు గారు ఏం చేయాలంటే ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారంటే ఇదేం లేదు, డైవర్షనరీ టాక్టిక్స్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఒక బేనామీ కంపెనీ వాళ్లకు నోటీస్ వచ్చిన సుప్రీంకోర్టు నుంచి, కేఎల్ఎస్ఆర్ అనేది కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఏదో దగ్గర 6,000 కోట్ల దాకా టెండర్స్ ఇచ్చారు, బేనామీ కంపెనీ. అది ముఖ్యమంత్రికి బేనామీ కంపెనీ అంటే అలిగేషన్స్. ఇది అది ప్రూవ్ అయితే రేపు పొద్దున కోర్టులో ప్రూవ్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది అంతనే. కానీ అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్స్ చెప్పడం ఒక తీరు, కానీ తిట్టుకోవడం మాత్రం మరీ దారుణం ఉంది. అండ్ సెకండ్ థింగ్, ఇది అంతులేని కథ, ఇది ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు 1000 ఫోన్ ట్యాప్స్ అయినాయని అలిగేషన్ ఉంది. ఆ 1000 ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కావాలి? ఇది అయ్యే వరకు దగ్గర దగ్గర ఎలక్షన్ బిఫోర్ దాకా అయిందంటే ఒకటి అపోజిషన్ పార్టీస్ కౌంటర్గా చెక్లో పెట్టడానికి ఒక అలిగేషన్ ఉంటుంది. రేపు పొద్దున అది కూడా ప్రూవ్ కూడా కావచ్చు. రేపు పొద్దున ఫోన్ ట్యాపింగ్ కొన్ని నిజాలు కూడా ఉండొచ్చు, చేయలేదని అనలేము. కానీ ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. మనకి ఫోన్ ట్యాపింగ్ ప్రూవ్ చేయాలి, ఎవరు చేపించారు. ఎందుకంటే చాలా మటుకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోటి అయ్యే ఫోన్ కాలింగ్. ఎలాంటి మనకు నేషనల్ సెక్యూరిటీ గురించి ఫోన్ ట్యాపింగ్ అంటే లీగల్ గా ఉంటుంది, రికార్డెడ్ ఉంటుంది పోలీస్ స్టేషన్లలో, పోలీస్ దగ్గర. కానీ ఇది ఓవరాల్ గా ఇన్స్ట్రక్షన్, ఏదో ఫిల్మ్ స్టార్ ని ట్యాప్ చేయండి ఫోన్, లేదంటే ఒక పాలిటీషియన్ ట్యాప్ చేయండి, ఒక జర్నలిస్ట్ ట్యాప్ చేయండి అంటే రికార్డెడ్. అది రికార్డెడ్ ఏముండదు, అది అంటే ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఓవరాల్ పెట్టు. రైట్. బీజేపీ అధ్యక్షుడి ఉపన్యాసం ఎట్లా అనిపించింది? ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలేమో అనిపించింది నాకైతే వింటుంటే. మీకేమనిపించింది? కొత్త అధ్యక్షుడు కదా. అంటే ఇప్పుడు మనకి అంటే వాక్చాతుర్యం ఎట్లా అంటే ఇది గాడ్ గిఫ్ట్ అనుకోండి, ఇట్లా మాట్లాడటము. ఇప్పుడు అందరి లెక్క చెన్నారెడ్డి గారు లేక కానీ, కేసీఆర్ గారు లేక కానీ, వీళ్ళంతా మాట్లాడటం మన ఇవర్ వెరీ పాజిటివ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడేది చాలా క్లారిటీగా ఉండేది. ఈ కాలంలో కొంచెం ఇప్పుడు డిఫరెంట్గా కొంచెం మన ప్రజెంటేషన్ బాగుండాలి. ఎవరికైనా జనాలు అట్రాక్ట్ చేయాలి, తిట్టడం ఒక్కటే కాదు, మనకి ఫ్యాక్ట్ ఫిగర్ తోటి ఉండాలి అండ్ మెసేజ్ పోవాలి. ఇప్పుడు మన చెన్నారెడ్డి గారికి ఎందుకు అట్రాక్ట్ చేయాలంటే ఈజ్ టు స్పీక్ ఇన్ వెరీ అథారిటేటివ్ లాంగ్వేజ్. అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉండకపోయేది, ఉర్దూ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగులో కానీ. అలా మాట్లాడి ఒక ప్రజలకు అట్రాక్ట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఫ్యాక్ట్స్. అండ్ సెకండ్ థింగ్, అబ్యూజివ్ లాంగ్వేజ్ అవసరం లేదు. మనకు ముందుకు విధులు కోరడానికి ఏదో పబ్లిక్ లో మనకు కొంచెం ఎంతజాదం వస్తుండొచ్చు, కానీ లాంగ్ రన్ లో అది పనిచేయదు. రైట్. థ్యాంక్ యూ గౌరీశంకర్ గారు, మీరు వచ్చి ప్రత్యేకించి మాట్లాడినందుకు. ఇక శివశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. శివశంకర్ గారు చెప్పండి, 1 జన సునామీ, 2 పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ప్రత్యేకంగా భేటీ అవ్వటం, దానికి ఎల్లో మీడియా జగన్ కుట్రలపై జనంలోకి వెళ్ళాలని వాళ్ళు అనుకున్నారని రాశారు. వాళ్ళు నిజంగా అట్లా అనుకున్నారా, లేదా ఏ కుట్రలు కొత్తగా చేయాలనే ఆలోచన చేశారా, ఏమై ఉంటుంది? సో ఈ 2 మీద మీ కామెంట్ చెప్పండి. ఒకటి సార్, ఫస్ట్ మనము నిన్న జరిగినటువంటి జగన్ గారి టూర్ ఏదైతే అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శకి వెళ్ళేసి వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం గురించి మాట్లాడితే మనం చూసాము 2 రోజుల నుంచి ఎలా బీభత్సం సృష్టిస్తున్నారు ప్రజల్లో. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, సాధారణ ప్రజలను కూడాను ఒక అల్లకల్లోలు సృష్టించి, భయోందనలు సృష్టించి, ఎవరు కూడా రోడ్డు మీదకి రాకూడదు, ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం మీద మాట్లాడితే, ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మీకు జోగి రమేష్ గారిని, ఏ విధంగా అంబటి రాంబాబు గారి ఇళ్ళకి ఇది ఉదాహరణ అనేసి ఒక సెట్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి ఈ ఆటవిక పాలనలో జంగిల్ రాజ్ అనేటువంటి ఇది చేసినటువంటి ఈ తరుణంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తానని షెడ్యూల్ ఇచ్చిన 24 గంటల ముందు షెడ్యూల్ రిలీజ్ చేశారు. వస్తున్నాం ఇక్కడికి అని చెప్పి యాజ్ ఎ Z+ కేటగిరీ వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి షెడ్యూల్ రిలీజ్ చేశారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యేలతో వాళ్లతో ఎల్లో మీడియాలో ఊదరగొడుతూ పోలీసులని తెల్లవారుజామున నుంచే ఉపయోగించి 5:30కి అట్లా మా యొక్క శాసనమండలి సభ్యుల్ని, గుంటూరుకి సంబంధించినటువంటి నాయకులని, స్టూడెంట్ విభాగం నాయకుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి నోటీసులు ఇచ్చినటువంటిది చూసాం. తర్వాత పోలీసులు బారికేడ్లు దగ్గర 200 మీటర్లకి 300 మీటర్లకి ఒక్కొక్క బారికేడ్ వేసేసేసి వెహికల్స్ రాకుండా అడ్డుకోవాలనేసి ఒక రాత్రి నుంచే, లాస్ట్ నైట్ నుంచే ఒక యుద్ధ వాతావరణం అనేది సృష్టించారు. కోవిడ్ టైంలో లేకపోతే యుద్ధ వాతావరణం సృష్టించినట్టు ఎవరు కూడా రోడ్డు మీదకి రాకూడదు అనేటువంటి చెత్త విధాల ప్రయత్నం చేశారు.
నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత మనం చూసాం, ఏదైతే మీరు ఇందాక ఇంట్రొడక్షన్ లో అన్నారు, ఒక సోషల్ మీడియాలో చెప్పారు, నేపాల్లో జెన్జీ అనేటువంటి ఉద్యమం ఏ విధంగా వచ్చింది అనేటువంటిది మనం చూసాం. ఎస్, జెన్జీ ఈ యొక్క జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ఈ యొక్క కుర్రాళ్ళందరూ కూడాను మీరు అక్కడ చూస్తే ఆ టూర్ అంతా కూడాను దాదాపు అందరు కూడా యువకులే ఉన్నారు, మాక్సిమం యువకులే ఉన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, 4 వీలర్స్ ను అడ్డుకున్నా కూడాను 2 వీలర్లు వేసుకోనో దారిని పోయే వాళ్ళని ఆపి వెళ్ళి చేసేసి మొత్తం అంతా వాళ్ళ బారికేడ్లు ఎక్కడైతే వేస్తారో పక్క రూట్లు తీసుకొని ఆ ఊర్లో నుంచి ఎక్కడ ఊరు నుంచి జనాలందరూ కూడా తోడయ్యేసి సాధారణ ప్రజలు రోడ్డెక్కింది. దీనికి ప్రధాన కారణము వైసీపీ నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావంగా వచ్చారు, తోడుగా అనుకోవచ్చు. ఇక్కడ సాధారణ ప్రజలు ఎందుకు బయటకు వచ్చారంటే, ఈ రోజు జోగి రమేష్ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదా సోషల్ మీడియాలో కేసులు ఏదైనా పెడుతున్నారు కదా, రేపు ప్రభుత్వాన్ని నాకు పెన్షన్ ఆగిపోయినా, లేకపోతే నాకు నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వలేదు, ఒకవేళ నేను పొరపాటున అడిగినా, లేకపోతే మా ఇంట్లో ఏదైనా చేసినా కూడా, అన్యాయం జరిగినా కూడాను మేము ప్రశ్నిస్తే లేదా అడిగితే మా మీద కూడా ఇదే దాడులు జరుగుతాయేమో. ఈ రోజు ఎవరైతే ముందుకు వచ్చారో నాయకుడు, వారికి సంఘీభావంగా వెళ్తే కనీసం ప్రభుత్వానికి ఈ జంగిల్ రాజ్కి ఒక హెచ్చరికలాగా భవిష్యత్తులో జరగకుండా ఉండాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలు అరికట్టాలి. ఈ పోలీసుల దగ్గరుండి చేస్తున్నటువంటి దీంట్లో ఎవరికి మా బాధ చెప్పుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఈ యొక్క జన సునామీ మొత్తం నడిబొడ్డున ఎన్ని విధాలుగా చేసినా, ఎన్ని ఆటంకులు సృష్టించినా, ఎన్ని అడ్డుకట్లు వేసినా కూడాను జన సునామీ అనేటువంటిది వచ్చింది. దీన్ని జన సునామీని ఎందుకు పదే నేను చెప్తున్నానంటే, మీరు ఎంతగా అనగదొక్కితే అంత పైకి లేచి వస్తారు జనాలు, కార్యకర్తలు, వైసీపీ వాళ్ళు. వీళ్ళ యొక్క టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు సార్, మొత్తం ఎంటైర్ సమాజాన్ని అంతా కూడాను అంచిపెట్టుకొని జంగిల్ రాజ్ తరహాలో పరిపాలన చేయాలి. ఏ ఒక్కరు కూడా సిపిఎం నాయకులు ఎవరో మనం చూసాము, దీనికి గంజాయికి వ్యతిరేకంగా ఇస్తే మర్డరే చేసినటువంటిది కమ్యూనిస్ట్ నాయకుని పెంచలేని విధంగా మనం చూసాం నెల్లూరులో. అంటే వీళ్ళ యొక్క అరాచకాలు ఒట్టుడు ఇంతింత అనేటువంటి రీతిలో పూర్తిగా సమాజాన్ని అంతా అరిచేతుల్లో పెట్టుకొని, కాళ్ళ కింద పెట్టుకొని నలిచి వెయ్యాలనేటువంటి ఈ యొక్క జంగిల్ రాజు పాలనకు వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి ఒక ఉదాహరణ. ప్రజల్లో చైతన్యం ఉంది. ప్రజల్ని మీరు మీ యొక్క అధికారంతో, మీ అహంకారంతో ఒక క్షణాలో, రోజులో, వారాల్లో మీరు అణిచిపెట్టచ్చు, కానీ వాళ్ళని ఎప్పుడు కూడాను విస్ఫోటనం లాగా బయటికి వస్తారు అని చెప్పడానికి ఇదొక తాజా ఉదాహరణ. ఇక రెండవ అంశం తీసుకున్నట్లయితే, ఏదైతే వాళ్ళు చెప్పారు కదా నిన్న, ఒకటి సార్ ఈ రోజు ఏకాంత భేటీకి ముందు మనము ఎల్లో మీడియా సంబంధించినటువంటి ఒక కథనం మనం ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే దాని చుట్టూ ఇదంతా జరుగుతా ఉంది. ఏమంటారు సార్, ఈనాడు పత్రిక వాళ్ళు సిట్టిని, అంటే సిబిఐని, కేంద్ర ప్రభుత్వ సంస్థని, కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఏ విధంగా ధిక్కరిస్తున్నారు. ధిక్కరించడం కాదు, వాళ్ళు రాసిచ్చిన చెత్తని సిబిఐ వాళ్ళు మొత్తం తీసుకోలేదు, కొంతగా తీసుకున్నారో ఏం పోవడం. స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఉన్నారు కాబట్టి మొత్తం తీసుకోవాలని వివేకాచి కేసులో ఛార్జ్షీట్ వేసారు, ఇక్కడ ఛార్జ్షీట్ వేసారు. అయినా కూడా వీళ్ళకి సంతృప్తి కలగదు. అట్ట కాదు, ఇటు రాయాలి. అదే మరి రామోజీరావు డిపాజిట్ల కేసులో కూడా అట్లాగే రాస్తారు ఎప్పుడన్నా సార్. రామోజీరావు గారి డిపాజిట్ల కేసు మీరు అన్నట్టు ఇట్లన్నీ కాదు, కానీ ఇది సిట్ అది రాయరు కదా సార్. అసలు ఆ విషయమే ప్రస్తావన చేయరు. మనం ఆ విషయాలు ప్రస్తావన ఎల్లో మీడియా. ఈ రోజు ఆ పత్రిక కథనాలు చూస్తే సార్, రెండు మనం ఐడెంటిఫై చేస్తే ఈనాడు అనేటువంటి చెప్పుకోవాలి, తప్పదు మనకి. ఆ రోత పత్రిక గురించి చెప్పకపోతే జనాలు సగం మంది ఆ ఇంప్రెషన్లు ఉంటారు కాబట్టి చెప్పాలి. ఇద్దరు బాబాయిలు అంట, వివేకానంద రెడ్డి గారి కేసులు పెట్టుకొని వాళ్ళు టార్గెట్ చేసింది కేంద్ర ప్రభుత్వంలోని అమిత్ షాని టార్గెట్ చేశారు. సిబిఐ అనేటువంటిది హోంశాఖలో ఉంటది. అమిత్ షా తప్పులు చేశారు అనేటువంటిది. అంటే సిబిఐ మీద నమ్మకం లేదా మీకు? ఇంతకుముందు మీరే కదా సిబిఐ ఇదంతా కూడా లేదని కత్తరించారు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ కత్తరిస్తారా? నిజంగా మీరు సిబిఐ విచారణ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఎదిరించి మీ చేతుల్లో ఉంది కదా. గతంలో మీరు రాశారు కదా, మీ అవినీతి కేసులకి, పోలవరం కేసులకి మొత్తం అంతా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2018లో అనుకుంటారు సిబిఐ అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పి చేసి ఇచ్చారు కదా. ఇప్పుడు కూడా మీరేమైనా సిబిఐ మీద పెడతారా? అంటే వీళ్ళ యొక్క అక్కసు, వీళ్ళ యొక్క ఏంటంటే దాంట్లో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా ఏదైనా పర్వాలేదు, బాబు గారు రాజకీయం బాగుండాలి, భవిష్యత్తు అనేటువంటిది. ఇక రెండోది సార్, నిన్నటి వరకు వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క పాపము శ్రీవారి భక్తులని, అంటే వైష్ణవ భక్తులని
చేయడమే కాకుండా ఈ రోజు బరి తెగించి ఒక అడుగు ముందుకేసి శ్రీశైలంలో కూడా కల్తీ నెయ్యి అనేటువంటిది రాశారు. ప్రముఖంగా మీరు గమనించారో లేదో, అవునవును, అంటే వైష్ణవ భక్తులను నాశనం చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిందే కాక ఈ రోజు శైవ భక్తుల్ని కూడా, అంటే మొత్తం హిందూ సమాజాన్ని అంతా కూడాను వీళ్ళు అవమానిస్తున్నారు. అదే బోలేబాబా ఇచ్చారంట. ఇదే బోలేబాబా మరి చంద్రబాబు నాయుడు గారి కదా 2018లో ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు ఆ యొక్క హిందువులని మనోభావాలను దెబ్బతీస్తూ ఆ రోజు జంతు కొవ్వు, ఆవు కొవ్వు కలిపాడు, పంది కొవ్వు అనేసి అది కూడా రాయండి. బోలేబాబా అంట హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడం కాదు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంట్రొడక్షన్ లో ఒక కుర్రాడి బాగా మాట్లాడే వీడియో ప్లే చేశారు కదా, అందులో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి బజారుకి ఏంటి సార్ ఆ మాటలు? వెంకటేశ్వర స్వామి ఒక వ్యక్తి బజారుకి ఒక మాటల నిజంగా ఆ స్వామి వారి భక్తి భయం అంటే కనుక అలా చేయగలరా ఎవరైనా కూడా? మీరు అనగలరా? నేను అనగలనా? బజారుకి ఇచ్చడం ఏంటి? వెంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం అలా మాట్లాడి ఫ్లెక్సీలు పెట్టి ఇప్పటికీ బజార్కి ఇడుస్తుంది ఆయనే మళ్ళీ. అదే కదా ఆ మాట అనాలంటే, స్వామివారిని బజార్ అనే మాట అనాలంటే కనుక భయం అవుతుంది నాలో. ఆ పదం వాడాలన్నా కూడాను ఒక హిందువుగా అంత ఈజీగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నేను హిందూ భక్తిని వెంకటేశ్వర స్వామి కాపాడని చెప్పుకునేటువంటి మీరు ఆ స్వామి వారిని. ఇంకోటి లాజిక్ ఏంటంటే సార్, ఈ పత్రికల్లో వాళ్ళ యొక్క ఏకాంతరంగా చర్చ చూస్తారు కదా, చర్చల సారాంశంలో ఏం రాశారంటే హిందూ మనోభావాలు అందుకు భక్తి ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలని. వీళ్ళ మాట్లాడేది చాలా జాగ్రత్తగా, అలా జాగ్రత్తగా మాట్లాడిన వ్యక్తులైతే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాళ్ళు అన్నారు ఎల్లో మీడియా రాసేసుకుందో శుభ్రంగా, అట్లా రాసేసి జగన్ గారి మీద జనంలోకి వెళ్తారని ఇండికేషన్. జనంలోకి వెళ్ళొద్దని ఎవరన్నారు? ఇప్పుడు వాళ్ళు జనంలో లేరు, రోజు ఎక్కడో చోటకి హెలికాప్టర్ వేసుకుని వెళ్తూనే ఉంటాడు కదా ఆయన. ఈ రోజు రాష్ట్రంలో సార్ అనేక అంశాలు వచ్చేసి రోడ్డు మీద జనాలు వచ్చారు. ఒకటి, విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయలు తన యొక్క బంధువుకి కట్టబెట్టింది ఒకటైతే, రెండవది ఈ రోజు రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఈ పక్క వెంకటేశ్వర స్వామిని ఆ యొక్క మనోభావాలను కాపాడుకుంటూ పోతిరెడ్డిపాడు ఎడ్రెడ్డి మీద ఈ రోజు 10,000 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాయలసీమ ప్రజలంతా కూడా సంఘాలు, ప్రజా సంఘాలంతా కూడాను ఈ రోజు అక్కడికి వెళ్తా ఉన్నాయి. ఇక ఈ యొక్క అంబటి రాంబాబు గారు కాపులు అంతా కూడా కుతుకుతలాడుతా ఉన్నారు. ఈ యొక్క తరుణంలో ఏంటంటే కనుక డ్యామేజ్ అంతా కూడా జరిగింది, ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ క్యాబినెట్ కి ముందు భేటీ అయ్యారు. క్యాబినెట్ లో ఏం చర్చించాలి, ఏ విధంగా వేద్దామని. తర్వాత నిన్న చర్చించారు, నిన్న 2.5 గంటలంట ఏకదాటిగా. మళ్ళా ఈ రోజు నిన్న వర్కౌట్ కాలేదేమో, మళ్ళా ఈ రోజట. ఈ రోజు వచ్చేసి కాస్త ముందుడికి పాపం బీజేపీ వాళ్ళు ఎక్కడ రానట్టుంది. విష్ణుకుమార్ రాజు కూడా నేను ఏదో మాట్లాడినటువంటి ఒక వీడియో చూశాను. అట్లా చేయకూడదు, గొడవలేంటి, ఆయన సారీ చెప్పారు కదా, చింతిస్తున్నాడు కదా, తర్వాత దాడులేంది, ఇది మంచి సంస్కృతి కాదనేటువంటిది నిన్న చెప్పినట్టు వచ్చాయి. ఈ తరంలో ఏంటంటే మాధవ్ గారిని కూడా ఇన్వైట్ చేశారంట. మళ్ళా ముగ్గురు ఏకాంతంగా చర్చలంట. అంటే ఇదంతా ఎందుకు వస్తుంది అంటే గనక ప్రజల్లో అనేటువంటిది ఈ హిందూ సంఘాల్లో ఇవన్నీ కూడాను జంతువుల కొవ్వు కలిపారనేటువంటిది అబద్ధం వేశారు. దాన్ని చాలా తప్పు, ఇప్పటికైనా మానుకోకపోతే ఏంటి అనేటువంటిది ప్రజల్లో ఉంది. నిజంగా చాలా బాధపడతా ఉన్నారు. దాంతో ఏంటంటే సార్, నాగబాబుని రెచ్చగొడతారు, వీళ్ళని రెచ్చగొడతారు, మాట్లాడండి అంటారు, నేను ఒక్కనే మాట్లాడాలా అంటారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్ లో కూడాను చంద్రబాబు గారు మంత్రుల మీద కోపతాపాలు పడతారంటే అందరూ మాట్లాడని వాళ్ళకైనా ఉంటది కదా సార్. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటారు ఎవరైనా కూడాను. మీరంటే తెగించిన వాళ్ళు, మీరంటే జంగిల్ రాజు, మీరు పెట్టుకుంటారు. బ్రేక్ తీసుకోవాలి, మళ్ళీ మాట్లాడుదురు. కానీ మల్లికార్జున రెడ్డి గారు గుంటూరు నుంచి, సారీ గుంతకల్ సారీ, చెప్పండి మీ అభిప్రాయం. నమస్తే సార్. నమస్తే సార్, మీకు శేఖర్ అన్నట్టు వెంకటేశ్వర ఈశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, విషయానికి రండి దయచేసి. ఏం లేదు సార్, 5,000 కోట్ల భూమి డైవర్షన్ చేసేకి ఇంత ప్రాంతం సార్ ఇదంతా. విశాఖపట్నంలో భూ కబ్జానా? అదే సార్. ఓకే, దాని గురించి జరుగుతుంది అంటారు. అది సార్. ఇంకోటి, వీళ్ళకి లోకేష్ గారు వీళ్ళు వచ్చేసి కాశెట్టి నాయన ఆశ్రమం కూలగొట్టి మేము కట్టిస్తామన్నారు. అవును అన్నారు కదా అప్పుడు లోకేష్ గారు. అందరూ మెచ్చుకున్నారు కూడా కదా లోకేష్ గారు. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకపోయినా లోకేష్ గారు కట్టిస్తున్నారు సార్. అవి కనిపించే వాళ్ళకు. మరి ఏమైంది, కట్టించారా? మరి లేదు సార్, కట్టలేదా? కట్టించలేదా? ఇవాళ మీరు గుర్తు చేశారుగా, ఏమైనా కట్టిస్తారేమో కానివ్వండి. ఓకే రైట్. తిలక్ గారు చెప్పండి, ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ప్రత్యేక భేటీలోని ఆంతర్యం ఏమంటుంది? జగన్ కుట్రలపై జనంలోకి అంట, వీళ్ళు కుట్రలు చేస్తున్నారా? జగన్ పాపం ఆయన రోడ్డు మీద జనంతో తిరుగుతూ ఉంటే ఆయన కుట్రలు చేస్తున్నట్లా? ఇప్పుడు
అక్కడ అన్ని విషయాలు చర్చకు వచ్చినాయి అని నాకు ఉన్న సమాచారం. అయితే ప్రధానమైన అంశం ఏంటంటే 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 4 స్థానాల్లో 3 పార్టీలకి తలా ఒకటి వస్తుంది, ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీలో ఆశావాహులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయనకి ఇబ్బందిగా ఉంది ఎవరికి ఇవ్వాలి. ఎందుకంటే సానా సతీష్ సిట్టింగ్ ఎంపీ, ఆయనకి ఇవ్వాలని పట్టుబడుతున్నాడు మన లోకేష్ గారు. కాబట్టి ఇంకొక సీట్ మాత్రమే ఉంటుంది. ఆ ఒక సీట్ ఎంతమందికైనా అడ్జస్ట్ చేయొచ్చు, ఎంతమందిని సంతృప్తి పరచవచ్చు అనే ఆందోళనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. కాబట్టి సర్దుబాటు చేసుకుని ఆ సీటు మాకు ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ గారిని అడిగారని నాకున్న సమాచారం. ఇదైతే మాకు వాళ్ళకి జనసేనకి లేకుండా ఓకే, జనసేన లేకుండా, అందువలన అది అడిగితే పవన్ కళ్యాణ్ గారు అది ఎట్లాగండి, మాకు చాలా కాలం నుంచి నేను ప్రామిస్ చేస్తున్నాను, మాకు ఉండాల్సిందే అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే ఆయన లింగమనేని రమేష్ కో ఎవరికో ఇవ్వాలని అనుకున్నట్టున్నాడు కదా ఆయన అన్నట్టు రమేష్ గారికి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యారట. ఓకే, ఎందుకంటే సంధానకర్త కదా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి. అవును, అందువల్ల ఆ సీట్ ఇవ్వమని అడిగితే అది కుదరలేదు, ఏకాభిప్రాయం రాలేదు, మళ్ళీ ఒకసారి కూర్చుందాం అనుకున్నారట. ఇది ప్రధానమైన అంశం. సరే మిగతా విషయాలని చర్చించి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నాయకులతో సమావేశం జరిపింది బహుశా నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. ఆయన ఎవరితో చర్చించరు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, ఇంకా గట్టిగా మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం, అంతే తప్ప బీజేపీ వాడతాను జనసేన వాడతాను చర్చించి నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇది రాజకీయపరమైనటువంటి చర్చ, ప్రభుత్వానికి సంబంధం లేనిది. పైకి మాత్రం ఆ కలరిస్తారు, లేదు జగన్ గారికి ఈ కేసు ఇవన్నీ ఎట్లా ఎదుర్కోవాలి చర్చించారు అనేది చెప్తారు, అంతే తప్ప ఇది ప్రధానమైన అంశం అదేనని నాకున్న సమాచారం. రైట్. అంటే మీరు కాదుగా ఎల్లో మీడియా రాసిన తీరు మీరు చూసుంటారు కదా, ఎంత దారుణంగా వక్రీకరించడం కానీ ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తోంది? అరాచకాలను కలిసికట్టుగా ఎదుర్కొందామని అనుకున్నారండి. నిజంగా అట్లా అనుకుంటే వాళ్ళు అసలు ప్రభుత్వంలో ఉన్నట్లా, అసలు ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లా? ఓ పక్క అరాచకాలు చేస్తుంది ఎవరు, ఇళ్ళు దాడి చేసింది ఎవరు, తగలబెట్టింది ఎవరు? అరాచకాలను ఎదుర్కోవాలని ఆంధ్రజ్యోతి వాళ్ళు హెడ్డింగ్ పెట్టి ఈనాడు వాళ్ళు దిక్కుమాలిన రాతలు రాస్తే జనాన్ని మోసం చేయటం కాదా, వాళ్ళ పాఠకుల్ని మోసం చేసినట్లు కాదా? ఇప్పుడు అరాచకాలంటే 19 నెలలుగా రాష్ట్రంలో హింస సృష్టిస్తుంది ఎవరు? ఏ పార్టీ వాళ్ళు? వాళ్ళ మీద కేసులు పెట్టకుండా బాధితుల మీద కేసు పెడుతున్న ప్రభుత్వం ఎవరు? ఇది కదా అరాచక వ్యవహారం. ప్రభుత్వం అధ్వానంగా ఉంది నడపటం అనేది. దీన్ని వదిలేసి వైసీపీ అరాచకం సృష్టిస్తుంది, రాష్ట్రంలో హింస సృష్టిస్తున్న ఆరోపణ చేయటం అనేది సబ్జెక్ట్ పక్కదారి పడించి ప్రజల మైండ్లోకి ఎక్కించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎక్కదు. మీకు గతంలో కూడా ముద్రగడ పద్మనాభం గారి మీద ఇలాగే ప్రయత్నం చేశారు. ఆయన సబ్జెక్ట్ పక్క తీసుకెళ్ళడానికి జరిగే ప్రయత్నం సఫలం కాలేదు. అందువల్ల మీకు సబ్జెక్టు పరంగా మేము ఇదిగో ఈ స్కీమ్ అమలు జరుపుతుంటే వాళ్ళు అడ్డుపడ్డారు, లేకపోతే పదే అభివృద్ధికి అడ్డుపడుతున్న వైసీపీ అంటారు. ఎక్కడ అడ్డుపడి అడ్డుపడుతున్నారంటారు. అమరావతికి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారంట. రాకుండా ఆగినాయా? తీసుకొస్తున్నారు కదా. దేనికి ఖర్చు పెడుతున్నారో కూడా చెప్పరు కదా. అప్పులు చేస్తున్నారు, అడ్డుపడుతున్నారంటారు. అప్పులేమో వేల కోట్లు వస్తే ఆయన అడ్డుపడ్డారంటారు. అది ఆయన అడ్డుపడుతున్నారంటారు. ఇదే కాదు కొమరేని గారు, ఇంకొక 1-2 నిమిషాలు ప్రస్తావించాల్సి ఉంది. మీరు ఇప్పుడు పర్మిషన్ ఇస్తారో తర్వాత ఇస్తారో చెప్పండి. ఎందుకంటే ఇవాళ నేను ఇందాక సబ్జెక్టు కొనసాగింపుగా ఒక మాట చెప్తాను. అది అప్పట్రామారావు గారు టైగర్ అంటం మీద పెద్ద అబ్జెక్షన్ వస్తుంది. ఆయన టైగర్ ఎట్లా అవుతాడని. నేను ఒకటే మాట చెప్తానండి, టైగర్ అంటే రంగా గారితో పోల్చకండి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాపుళ్ళు టైగర్ లాంటి వాడే. ఇక్కడ కాపులు ఏ పార్టీలో ఉన్నప్పటికి కూడా డైనమిక్ లీడర్స్ ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఏ పార్టీలో నాయకులైనా సరే డైనమిక్ గా ఉంటే కాపులు వాళ్ళని సపోర్ట్ చేయాలి. అంతేగాని అందరూ కాపులంతా ఒకే పార్టీలో ఉండాలని ఎలా చెప్తారు? ఇక్కడ జరుగుతున్న వాదన ఏంటి? అంబటి రాంబాబు గారు కానీ పేరు నాని గారిని కానీ విమర్శిస్తారు. కాకినాడలో కన్నబాబు గారిని వ్యతిరేకిస్తారు. సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని వ్యతిరేకిస్తారు. వీడంతా కాపు నాయకులు కాదా? నేనేమంటాను, ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు డైనమిక్ గా ఉన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత కాపుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ మాత్రమే కాపు, ఆయన మాత్రమే సపోర్ట్ చేయండి, ఇంకే పార్టీలో ఎవరు ఉంటాకి లేదు, మీరెవరు చెప్పడానికి? అది కాపు అభివృద్ధికి ఎట్లా తోడ్పడుతుంది?
కాబట్టి వైసీపీలో కూడా వీళ్ళు, తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం చెప్పుకోవాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. రైట్. ఉండాలి తప్ప ఇప్పుడు ఇవాళ గుంటూరు జిల్లాలో నేను ఇద్దరు పేర్లు చెప్పాను, కన్నా లక్ష్మణ్ గారు, అంబటి రాంబాబు, టైగర్స్ అని. అక్కడ మేధావి ఉన్నాడు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, మరి తెలుగుదేశం పార్టీలో ఎంత అవమానించారు. చందు సాంబశివరావు నాసాలో పనిచేసినటువంటి సైంటిస్ట్, మేధావి, ఆయన సర్వీస్ ఉపయోగించుకున్నారా? అందువల్ల ఏ పార్టీలో ఉన్నా కాపులను ఎంకరేజ్ రైట్, చేయాలి. అది వేరే చర్చ అనుకోండి. ఇప్పుడు ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కదా, కాపు కులం, కాపు కులానికి సంబంధించిన అంశం మీద చర్చ నడపచ్చు తర్వాత ఇప్పుడు. కేసర్ గారు, ఓకే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనకపోతే ఈ చర్చ వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడుతున్నారు. ఎవరు తప్పట్టేది? ఎవరు? తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళే కదా. ఎవరు తప్పుపడతారు? వాళ్ళే కదా. మిగతా వాళ్ళు క్లారిఫికేషన్ రావాలంటున్నా. అదే, ఓకే, ఆల్రెడీ చెప్తానండి. ఇవాళ పోలీస్ బుక్ వచ్చింది, ఇవాళ పోలీస్ బుక్, రెడ్ బుక్, ఇవాళ రెడ్ బుక్. అవును, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న పోలీసులను ఉపయోగించుకుని అణచివేత, దాడులు, కేసులు, హింస, వేధింపులు ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి. ఇది ఇప్పుడే కాదు. మీకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన మొదటి నుంచి వంగవీటి మోహన్ గారు ఏం చేశాడని ఆయన మీద కేసులు పెట్టారండి. 3 పాయింట్లు. ఒకటి, మంచినీటి చలివేంద్రాలు పెడితే అడ్డుకున్నారు, పెట్టాకి వీలేదని కొండల బాగా కొట్టడం ఒకటి. 2, కనకదుర్గమ్మ గారి దసరా ఉత్సవాలు వస్తే ఆయన పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపేవాడు కనకదుర్గ ప్రభలతో, దాన్ని అడ్డుకున్నారు. అదే హిందూ మత వ్యతిరేకం కాదు. 3, రోడ్డు పక్కన వ్యాపారాలు చేస్తున్నటువంటి చిరు వ్యాపారులు, వాళ్ళ తరఫున పోరాడితే అది తప్పైపోయింది. రైట్, అదంతా వేరే చర్చ పెడదాంలేండి. అదొకసారి సపరేట్ గా పెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఇంకో కేసర్ గారు, మీరు సబ్జెక్ట్ అట్లా కాదు, ఇది పోలీస్ రెడ్ బుక్ సంబంధం ఉంది. అవును, రెడ్ బుక్ కాదు, రెడ్ బుక్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు అచ్చంగా నాకు కాపులంతా నాకు మద్దతు ఇవ్వాలన్నారు. ఇప్పుడు అదే కాపుల్ని అంత ఘోరంగా హింసిస్తా ఉంటే, వాళ్ళు ఇల్లు పగలగొడతా ఉంటే ఆయన మాట్లాడకపోతే కాపు సంఘాలు మరి ఏం చేస్తున్నాయి? మీరు గట్టిగా అడగండి. అంతకి మనం ఏం చేయగలుగుతాం? నేను చెప్తున్నది, ఆ రోజున రంగాన్ని అడ్డుకోవడం కోసం పోలీస్ బిల్ తీసుకొచ్చారు. పోలీస్ బిల్లు ఏముంది, ఇట్లా క్లాసులే ఉన్నాయి. ఆ రోజున పోలీస్ బిల్లు బయటకు వస్తే ఆ రోజు దాసనారాయణరావు ఉదయం పత్రికలో సైడ్ డేట్ రాశారు, పోలీస్ కుక్కలోని. ఎందుకన్నారు? పోలింగ్ బూతుల్లో పోలీస్ డాక్స్ పెట్టాలని పోలీస్ బిల్లు ఉంది. అలాగే ఇవాళ రెడ్ బుక్ తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఆ రోజున పోలీస్ బిల్లు, ఈ రోజు రెడ్ బుక్. అందువల్ల ఈ హింస అనేది ఇవాళ కాదు, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పరిటాల రవి గారి హత్య జరిగినప్పుడు బస్సులన్నీ తగలబెట్టించింది ఎవరు అని అవన్నీ గుర్తు చేస్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయిలే, కానీ అవన్నీ ఇప్పుడు వద్దులేండి. రైట్, ఏపీలో జంగిల్ రాజ్పై ఫ్యాక్ట్ కమిటీ, ఈ జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల సంఘం వాళ్ళు గుర్తించారు అక్కడ ఏపీలో ఉన్న పరిస్థితి మీద. నిందితులను రోడ్లపై ఎలా పెరేడ్ చేయిస్తారు? నేర నిరూపణ అయ్యే వరకు నిందితులు నిరపరాధులే కదా ప్రశ్నించిన హైకోర్టు. సో వీటి మీద చర్చలోకి వెళ్దాం. ఇంకా కొన్ని వార్తలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతికి హైకోర్టు నోటీసులు. విశాఖలో కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వం కట్టబెట్టడం మీద కొంతమంది జడా శ్రావణ గారు వాళ్ళంతా కూడా అక్కడ కోర్టుకు వెళ్ళినట్టున్నారు. అక్కడ హైకోర్టు వారు నోటీసులు ఇచ్చారు. రాష్ట్రంలో పాలన హైజాక్ అవుతోందని వామపక్ష పార్టీల నాయకులు, చట్టబద్ధ పాలన లేకుండా పోయింది ఏపీలో అని చెప్పి వారు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. 2 ఏళ్లలోనే తీవ్ర వ్యతిరేకత. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ఇచ్చింది. బహుశా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వాటి మీద నుంచి ఏమైనా మాట్లాడుకున్నారేమో. అసెంబ్లీ నుంచి అనేక మార్లు కాల్ చేశాడు. నేనే కాదు, మరో 5గురితోనూ అరవ శ్రీధర్ రాసలీలలు. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారో అన్న బాధితురాలు. సో ఈ జలకంటక సర్కారుపై పోరు కేక. నేడు పోతిరెడ్డిపాడుకి, ఇందాక శివశంకర్ గారు చెప్పారు కదా, అక్కడికి పోతిరెడ్డిపాడుకి ప్రభుత్వం మీద నిరసన చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు అడిగగానే ఆపేశారనే కోపంతో రాయలసీమ రైతులు రగులుతున్నారు. దాని మీద దీర్ఘకాలిక లీజుకా పీపీపీకా అంజుమన్ ఇస్లామియా భూములపై ప్రభుత్వం మల్లగులాలు పడుతోందని వార్త ఇచ్చారు. సారీ, నో అపాయింట్మెంట్స్. మంత్రి లోకేష్కు కేంద్ర మంత్రుల నిరాకరణ. వాళ్ళు పార్లమెంట్లో బిజీగా ఉన్నామని చెప్పి ఇవ్వలేకపోయారని వార్త వచ్చింది. రైట్, శివశంకర్ గారు చెప్పండి. ఏపీ హెచ్ఆర్సీ, నేషనల్ హెచ్ఆర్సీ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, ఏపీ హైకోర్టు కానీ ప్రభుత్వాన్ని
ఒక రకంగా చెప్పాలంటే మందలిస్తున్నట్లుగానే చూడాలా? ఇప్పటికీ జంగిల్ రాజుని వాళ్ళు కూడా గుర్తిస్తున్నట్లు అనుకోవాలా? పెరేడ్ ఇది నిందితుల్ని రోడ్డు మీద నడిపించడం కానీ, అసలు నేరాలు చేసే వాళ్ళ మీద కేసులే ఉండట్లేదు కానీ ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు కదా. సో ఈ రెంటి మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, నిన్న రోజున మా పార్లమెంట్ సంబంధించినటువంటి రాజ్యసభ, అదేవిధంగా పార్లమెంట్ ఎంపీలు అందరూ కూడా, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ హ్యూమన్ రైట్స్ ను, మానవ హక్కులకు సంబంధించినటువంటి చైర్మన్ గారిని, అదేవిధంగా ఎస్సీ నేషనల్ కమిషన్ ఫర్ చైర్మన్ గారు సాల్మన్ గారి హత్య మీద ఒకటే కాదు, దాంతో పాటు ఈ రాష్ట్రంలో 20 నెలల్లో దగ్గర 390 హత్యలు జరిగాయి, 766 దాడులు జరిగాయి. ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం జరిగాయి అనేటువంటిది పూర్తి సాక్ష్యాధారాలతో సహా వీడియోలు అది తీసుకొని చాలా సమయము ఆ కమిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా చూసిన తర్వాత నివ్వెరబోయారు. ఎంపీలతో మాట్లాడితే ఉదయం చెప్పారు, నివ్వెరబోయారు. ఇంత ఘోరంగా ఉందా? ఇంత కనీసం అంటే కనుక రోడ్డు మీద ఏంది, ఇళ్ల మీద దాడులేంది, మాజీ మంత్రులు ఇళ్ల పైన చేస్తా ఉంటే 5 గంటలు ఆ బీభత్స కాండ్ అంతా కూడా వీడియోలు చూపిస్తా ఉంటే పోలీసులు అందరూ చూసేసి, ఇంకొక ఎస్సీ ఆయన అన్నారంట, మానవ సంఘంలో ఒక సభ్యులు ఏదో, ఆ పోలీసులంతా ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కరి చేతిలో లాఠీ కూడా లేదు కదా, వాళ్ళంతా వాళ్ళంతా వాలంటీర్లా లేకపోతే పోలీసులు అనేటువంటి రీతిలో వీళ్ళందరూ ప్రశ్నించినటువంటి తీరు చూసేసి నివ్వరబోయేసి చాలా సీరియస్ అయ్యి, ఖచ్చితంగా ఇంతటి దారుణాలు జరుగుతా ఉంటే ఇంత ఆటవిక రాజ్యంలో మనం ఉన్నామా? ఈ ఫ్యాక్ట్స్ కమిటీ వేస్తాము, స్వయంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ నేషనల్ మా యొక్క బృందం అంతా కూడాను రాష్ట్రంలో పర్యటించి తీసుకుంటాము. గతంలో కూడాను ఏదైతే మన ఆ పిల్లలంతా కూడాను వేసి పోలీసులు రోడ్డు మీద వెళ్ళేసి కొడతా చేసినటువంటి ఘటన కూడాను వెంటనే స్పందించి రాష్ట్రంలో విజిట్ చేశాము. ఇంత మాకు తెలుసు అక్కడ ఉండేటువంటిది అనేటువంటిది వాళ్ళు చెప్పడము. ఇదంతా కూడా జరిగిన తర్వాత ఇంకొకటి, ఇది ఒక విధంగా కేంద్ర లెవెల్లో మన యొక్క రాష్ట్రంలో పరిస్థితులు ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు కూడా సీరియస్ అయినటువంటి అంశాలన్నీ కూడా చూసినట్లయితే అది ఒకటి. ఇంకో రెండవది, స్వయంగా నిన్న హైకోర్టు ఏదైతే ఈ యొక్క పోలీసులంతా చట్టం తన చేతుల్లో తీసుకొని పాలకులంతా ఎర్రబుక్క రాజ్యాంగం అమలు చేసి, సాక్షాత్తు హోంమంత్రి గారు ఏమన్నారు సార్, ఆ వీడియోలు ఇప్పుడు కూడా ఉన్నాయి, ఎవరైనా కూడా తప్పు చేస్తే కనుక రోడ్ల మీద నడిపిస్తాం, ఈ ట్రీట్మెంట్ ఇస్తాము అని రోడ్డు మీద నడిపిస్తామని స్వయంగా చెప్పిన తర్వాత చట్టం వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళ మాటలని డీజీపీ గారు అమలు చేసేసి, రాష్ట్రంలో ఏ చిన్న తప్పు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కేక్ కట్ చేసినా, లేకపోతే కనుక ఏదన్నా పొట్టేళ్ళు కానీ ఏదైనా చేసుకొని డిన్నర్ చేసుకున్నా, కోడులు కట్ చేసినా కూడాను రాష్ట్రం అంతా కూడాను కేసులు బనాయించేసేసి అక్రమంగా పిల్లలు రోడ్డు మీద కొట్టుకుంటా నడి రోడ్డు మీద ఏ విధంగా నడిపించారో చూసాం. దానికి సంబంధించినటువంటి ఒక పిల్లి అక్కడికి వెళ్తే కోర్టుకు సంబంధించిన హైకోర్టులో చూసేసి బిత్తరపోయారంట. ఏంది ఇది, వాళ్ళు నిరపరాధులు అంటే ప్రూవ్ అయ్యేంత వరకు నిరపరాధులే, కేసు పెట్టారు, ఫైల్ చేశారు, కోర్టులో వాదాపువాదులు విన్న తర్వాత సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత అతను తప్పు చేశాడా లేదా, తర్వాత ఏ శిక్ష వేయాలనేటువంటిది మేమేస్తాం కదా, కోర్టులు వేయాలి, మీరే శిక్షలు వేస్తారా, ఈ నడిపించడం ఏంటి అసలు ఉందా అంటే మిత్రపోయా డీజీపీ వాళ్ళంతా పోలీసులు ఏం చెప్పారు సార్? నిజంగా వాళ్ళు జరిగినట్టు చెప్పాలి కదా, విధులను వాళ్ళు పాటిస్తున్నారు కదా, ప్రభుత్వం డబ్బులు తీసుకుంటున్నారు కదా, మా హోంమంత్రి గారు ఇలా చెప్పారు సార్ అని ఆ వీడియో ఒకసారి చూపించవచ్చు కదా. నిజంగా ఆవిడే చెప్పారు కదా, కోర్టింగ్ ఇలా ఉంటుంది చూడండి ఎలా చేస్తున్నాం అని చెప్పి పెట్టక ముందు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అవి విజువల్స్ చూపించేస్తూ ఇదో ఇలా నడిపిస్తాం, ఇది ట్రీట్మెంట్ మేమని చెప్పి సాక్షాత్తు పోలీసు శాఖకు బాస్ డీజీపీ గారి సమక్షంలో హోంమంత్రి గారు చెబితే ఈ రోజు ఏం చెప్తారు సార్ ఈ ఘటన గురించి కోర్టులో? నిజంగా నవ్వొస్తుంది మీకు కూడా. ఆ మధ్యలో పెట్రోల్ అయిపోయిందంట, వెహికల్ లేదు సార్, నడిపించుకుంటా పోయారు సార్ అంట. అబద్ధాలు కోర్టుల్లో కూడా అబద్ధాలు ఎట్లా ఆడొచ్చో నేర్పుతున్నట్లుగా ఉంది గవర్నమెంట్. అదే సార్, ప్రమాణం చేసేసి ఒక ఎవడన్నా దొంగనో ఇంకొకడో సాధారణ పౌరుడో చేశారంటే అబద్ధాలు అన్నారంటే ఒక అర్థం ఉంటది. కానీ సాక్షాత్తు అది కోర్టులో పోలీసులు డీజీపీ గారు ప్రభుత్వ సొమ్మును తీసుకొని, ప్రజల సొమ్మును తీసుకొని డ్యూటీ చేసి ప్రమాణం చేసి ఓత్ చేసేసి వచ్చిన వ్యక్తి నిన్న అబద్ధాలు ఆడారు. ఏం సార్ వెహికల్స్ లేవా నెల్లూరులో? ఒకసారి సీసీ కెమెరాలను తెప్పించుకోలేరా కోర్టు వాళ్ళు? లేవా పోలీసులు? అవును, ఒకవేళ పోలీసు పెట్రోల్ అయిపోయింది అనుకోండి, పక్కన కూర్చోబెట్టుకొని మళ్ళీ ఇంకొక వెహికల్ తెప్పించుకుని వెహికల్ తీసుకెళ్లొచ్చు కదా. అవన్నీ మనకి తెలిసిన విషయాలే కదా, అంతా వాళ్ళు కావాలని చేసి కాదుగా. ఇప్పుడు అసలు కాదు, కర్రలు పట్టుకుని నిలబడితే వాళ్ళని అసలు పట్టించుకొని కూడా వాళ్ళకి వీళ్ళు రక్షణగా ఉంటున్నారు కదా. ఎంతకంటే ఘోరం ఉంటుంది వాళ్ళని, అటువంటి వాళ్ళని కదా నడిపించాల్సి వస్తే. ఎవరిని నడిపించమని మనం చెప్పకూడదు, బట్ ఒకవేళ అట్లా చేయాల్సి వస్తే వాళ్ళని కదా. అది వదిలేసి కేక్ కట్ చేశారు లేదా కోడిని కట్ చేశారు,
మరి కోడిపందాలు ఆడిన వాళ్ళకేమో రక్షణ ఇస్తారు బీభత్సంగా, వీళ్ళనేమో చేస్తారు. సరే రైట్. చిన్న ఎగ్జాంపుల్, ఇంత చేసేసి వీళ్ళు చేశారు కదా, రోడ్డు మీద నడిపించారు, ఇంతవరకు జరిగింది కదా. ఏది బర్త్డే వేడుకలకు జస్ట్ హాజరైనందుకు నిన్న జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు చేసిన వాళ్ళని ప్రెజర్ ఎక్కువ చేసి ఉంటే కనుక వాళ్ళని స్టేషన్ బయలు ఇచ్చి పంపించారు. మళ్ళీ ఎదురు రమేష్ గారి మీద కేసులు పెడుతున్నారంట కదా. రమేష్ గారు కేసులు పెట్టి 11 మంది స్టేషన్ బయలు ఇచ్చి పంపించారంట. మరి వాళ్ళని ఎందుకు కనిపించలేదు? ఏ హోంమంత్రి గారు? అందుకనే జంగిల్ రాజ్, అందుకనే చంద్రబాబు గారు కాదు, గతంలో చంద్రబాబు గారి పాలనని జంగిల్ రాజ్ అని అనలా. ఏదో ఇతరత్ర విమర్శలు చేసి ఉండొచ్చు, కానీ ఫస్ట్ టైం నిజంగానే ఆయన ఈ వయసులో మంచి పేరు తెచ్చుకోవాల్సిన వయసులో నిజంగానే ఆటవిక పాలన చేస్తున్నానని అనిపించుకుంటున్నాడు. మరి ఇందాక మనం మాట్లాడుతా ఉంటే బీహార్ పాలనలాగా అని చెప్పి మనం అంటున్నాము అని ఒక మెసేజ్ పెట్టారు ఒక కాలర్. మెసేజ్ ఏం పెట్టారంటే, అన్న బీహార్ లో నితీష్ కుమార్ వచ్చిన తర్వాత చాలా తగ్గిపోయే బాగుంది ఘటనలు, మీరు బీహార్ కాదు, బీహార్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది 500% మైనస్ లో ఉన్నారు. ఇది రియల్ గా ఇప్పుడు దేశం అంతా కూడా బీహార్ పాలన, ఆంధ్ర పాలన ఎగ్జాంపుల్ చేస్తారు. ఎక్కడ ఏం సంఘటన జరిగినా కూడాను ఆంధ్ర పాలన లాగా ఉంది, ఆంధ్ర లాగా జంగిల్ రాజు. తప్పులు జరగటం ఒక ఎత్తు అయితే, ఆ తప్పులను సమర్థించుకోవడానికి మరిన్ని తప్పులు చేయటం, ఆ దిక్మాలిన ఆరోపణలు చేయటం ఏంటో, జంతుకోవు అని ఇంత నీచంగా మాట్లాడటం ఏంటో, మాట్లాడిన తర్వాత మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి ఫ్లెక్సీలు పెట్టడం ఏంటో, ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టిస్తున్నట్లు అవుతుందా, లేకపోతే గౌరవం పెంచినట్లు అవుతుందా? ఎవడన్నా ఏ గవర్నమెంట్ అయినా సరే అట్లాంటి ఫ్లెక్సీలను ఎలవ్ చేస్తుందండి? ఇంతకంటే దుర్మార్గం ఏముంది? చంద్రబాబు గారు ఇంత అనుభవం తెచ్చుకుని ఇట్లాంటి పిచ్చి పనులు చేసేది లేదా? ఆయన కొడుకు చేస్తుంటే కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడా? ఏంటో అర్థమే కాకుండా ఉంది. చాలా దురదృష్టం. నాకు చాలా 40-50 ఏళ్ళుగా నేను చూస్తున్నాను, కానీ ఈ రకమైన పరిస్థితికి ఆయన పడిపోతాడని మా ఓటు వాళ్ళం అయితే ఊహించలేదు. తిలక్ గారు, మీరు చెప్పండి, హైకోర్టు కానీ ఇది నేషనల్ హెచ్ఆర్సీ కానీ చేస్తున్న వ్యాఖ్యలన్నా ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకుంటుందా? ఇంత ముందే హైకోర్టు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మూసేస్తే మంచిదని కామెంట్ కూడా చేసింది. అయినా వీళ్ళు ఏం పట్టించుకోలేదు, ఏం మారలేదు. వాళ్ళు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు మాట్లాడినా దాని గురించి కూడా పట్టించుకుంటారని నేను అనుకోను. వీళ్ళు ధోరణి మాత్రం మారదు. ఈ రాష్ట్రంలో హింసాకాండ, హింసా ప్రవృత్తితో కూడినటువంటి సంఘటనలు పెరుగుతున్నాయి. 86% మంది ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఇలాగా ఎలా నడుస్తుంది? సంక్రాంతి నాడు కోడి పందాలు, సంఘ వ్యతిరేక శక్తులు ఎవరు ఏమీ నడుపుతారు? కోడి పందాలు, పేకాట్లు, గుండాట్లు ఇవి నడుపుతారు. ఆ సంఘ వ్యతిరేక శక్తులకు అండగా ఉన్న ప్రభుత్వం ఎవరిది? సంఘ వ్యతిరేక శక్తుల ప్రభుత్వమా? ఏ రకంగా వాళ్ళు సమర్థించుకుంటారు? అందువల్ల దీని మీద మళ్ళీ ఒక కమిటీ చేస్తారు, దాని కాలయాపన, దాని మీద ఇంకో కమిటీ చేస్తారు, కాలయాపన. ఇలా కమిటీలతో కాలయాపన చేయటం తప్ప ఎక్కడ కూడా చర్యలు తీసుకుంటారని నేను అనుకోను. నిన్న జోగి రమేష్ ఇంటి మీద కూడా ఆ పెట్రోల్ బాంబు వేశారు. వేసినప్పుడు దాని మీద ఒక ప్రచారం జరుగుతుంది, అది పెట్రోల్ బాంబు కాదు, వాటర్ బాటిల్ అని. వాటర్ బాటిల్ అయితే నిప్పు ఎందుకు వస్తుంది? వాటర్ బాటిల్కి మంట ఎందుకు వస్తుంది? ఈ రకమైన ప్రచారాలు కాదు. పైగా దుర్మార్గం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ ఎదురు జగన్ వైసీపీ వాళ్ళు అరాచకాలని అన్నారంటే అర్థం ఉంది. వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి పచ్చబద్దాలు రాసేసి దుర్మార్గంగా అసలు జర్నలిజాన్ని ఇంత నీచ స్థాయికి తీసుకెళ్తారని నేనైతే ఈ అనుభవంలో ఊహించలేకపోయానండి. దురదృష్టం. ఆంధ్రజ్యోతి ఈనాడు విషయానికి వస్తే, ఈనాడు వాడు మార్గదర్శి విషయంలో ఉన్న వాస్తవాలను బయట పెట్టమనండి. ఒప్పుకున్నాడుగా, తప్పు చేశానని ఒప్పుకున్నాడు, చట్టం తెలియక తప్పు చేశానని రామోజీరావు కోర్టులో ఒప్పుకున్నారు కదా, దాని గురించి మాట్లాడమని, దాని గురించి రాయమనండి. అదే అది కాదు. అంబటి రాంబాబు తప్పు అనుకుని ఉండాల్సిందంటేనేమో కాదంట, వాళ్ళు ఏం చేసినా రైట్ అంటే ఏం చేస్తాం? రైట్. తిలక్ గారు, అది ఇంకోటి సార్, ఈ కథ ఒకటిసారి చూస్తే నిన్న ఈనాడులో ఈరోజు రాస్తారు, జనానికి నరకయాతనంట ఈ 35 కిలోమీటర్లకి 6 గంటలు అనేసి ఈనాడు రాశాడు. అదే పాత పత్రిక ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగాలేదని బెయిల్ మీద రాజమండ్రి సెంట్రల్ జైల్లో నుంచి వచ్చినప్పుడు 8 గంటలు మహానాయకుడికి బ్రహ్మరథం అంట. బ్రహ్మరథం అని పెట్టారు. రాతలు చూడండి, బ్రహ్మరథం అంట. మహానాయకుడు బ్రహ్మరథం, ఇడికి వచ్చి నరకయాత్ర జనానికి 35 కిలోమీటర్ 5 గంటలా అంట. అదేగా మన శివశంకర్ గారు నిన్న తేన్మార్ మల్లన్న గారు ఎవరో ఆయన చూపించాడు. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇక్కడ గూండాల దాడి అని రాశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏదో నిరసన చెప్పారు, ఏం జరిగిందో మరి. బీఆర్ఎస్ గూండాల దాడి అనేమో ఇక్కడ రాశారంట, అక్కడేమో టీడీపీ కార్యకర్తల ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయట. టీడీపీ శ్రేణుల ఆగ్రహావేశాలంట. ఏది
జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జోగి రమేష్ గారి ఇంటి మీద ఇంతకంటే పడితే. నీచే ఉంది. అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు పత్రికలు నడపటం సమాజానికి ఎంత హానికరమో అర్థమవుతోంది. నేనైతే ఇంత నీచంగా నిజంగా సార్ ఊహించలేకపోయాను. ఒకటి మీరు అన్నట్టు ఇందాక అన్నారు ఇంతకంటే దిగజారిపోవడం అనుకుంటే, అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంది, ఇంతకంటే దిగజారిపోదా అన్న ప్రతిసారి అంతకు రెండింతలు దిగజారిపోవడం అనేటువంటిది ఒకటి. ఇంకోటి మీరు అన్నారు కదా హానికరము సమాజానికని, ఏదో తంబాకు పొగాకు అని సినిమాలో వేసినప్పుడు ఒక యాడ్ వస్తుంది, యాడ్ వచ్చి ఇంతకంటే వాడొద్దని హానికరమని. ఇప్పుడు దానికి తోడు ఆంధ్రజ్యోతి ఈనాడు సమాజానికి అంతకు మించి హానికరం అనేసి ఒక టైటిల్ కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజల్లో ఉంది ఇప్పుడు. కానివ్వండి, ఏం చేస్తాం. రైట్, తిలక్ గారు, గౌరీ శంకర్ గారు, శివశంకర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.